వాగ్దానాలు ఎందుకు ఇస్తాడో తెలుసా దేవుడు? నువ్వు అనుభవించాలి దేవుణ్ణి అనుభవిస్తూ దేవుని నుండి దూరం వెళ్ళిపోకుండా దేవునిలో ఎదగడానికి ఇచ్చాడు దేవుడు వాగ్దానాన్ని. ఆల్ ద ప్రామిసెస్ ఆర్ ఆల్రెడీ డన్ ఇన్ ఇటర్నిటీ. నిజంగా ఈ వాగ్దానాలే లేకపోతే ఈరోజు ఈ పరిచర్య జరిగేదే కాదు. వాగ్దానం లేకపోతే ఇంత దాకా దేవుడు నడిపించేవాడే కాదు. ఆ వాగ్దానాలే లేకపోయి ఉంటే ఈరోజు ఈ ఆశీర్వాద వర్షం మన మధ్యలో కుమ్మరించబడేదే కాదు. ఎందుకు చెప్తున్న మాట అంటే, చాలాసార్లు దేవుని వాగ్దానాలు నెరవేర్చబడకపోయేసరికి, ఆలస్యం అయ్యేసరికి, ఇంకా నెరవేరకపోయేసరికి కుంగిపోయి వాగ్దానాల మీద నీకు విశ్వాసం చల్లారిపోయింది. ఈరోజు దేవుడు మరొకసారి హెచ్చరిక చేస్తున్నాడు. ట్రై టు హ్యావ్ ఫెయిత్ ఇన్ ద ప్రామిసెస్ అండ్ గాడ్స్ ప్రామిసెస్ నెవర్ హ్యావ్ ఎనీ ఎక్స్పైరీ డేట్ ఎట్ ఆల్. దేవుని వాగ్దానానికి ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ లేదండి. వాగ్దానం ఇస్తే నెరవేరుస్తాడు దేవుడు ఖచ్చితంగా. ఆల్రెడీ నెరవేరింది. ఇట్స్ ఆల్రెడీ డన్. అది తెలుసుకుంటే ఎంత ధైర్యం ఉంటుందో తెలుసా అండి? యూ కెన్ ఫేస్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో 100 మంది ఒకేసారి న్యూక్లియర్ వెపన్ల మీద వేయబోయినా సరే వాగ్దానం పట్టుకున్న వ్యక్తి కలవరపడడు. దేవుడు ఒక్కసారి వాగ్దానం ఇస్తే ఈ సీక్రెట్ మర్చిపోదు. ఇట్ ఈస్ ఆల్రెడీ ఫుల్ఫిల్డ్ ఇన్ ద eternity in spiritual realm. I repeat these lines. Every promise that God is going to give you or had given you is already fulfilled in eternity past. It should give you such a courage that when God gives you a promise, it's already done in eternity. అందుకొరకే నిత్యత్వానికి కాలచక్రంతో బంధించే ప్రయత్నం ఏ మానవుడు చేయలేదు. ఎందుకంటే నిత్యత్వము కాలచక్రానికి అతీతంగా ఉంది. భౌతిక పరిణామాల్లోకి వస్తే ఇవన్నీ పనిచేస్తాయి. ఈ పరిణామాల నుంచి బయటకు వెళ్తే నిత్య పుటల్లో ఆత్మ ప్రపంచంలో ఆల్రెడీ ప్రతి వాగ్దానము అవును ఆమెన్ నెరవేరింది. ఈరోజు ధైర్యంతో నువ్వు వెళ్ళాలి దేవుని కృపా సింహాసనానికి. భయపడుతూ కాదు. పిరికితనంగా ఆత్మ దేవుడు మనకు ఇవ్వలేదు. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సైకిల్ ఆఫ్ ఫియర్. వాగ్దానాలు పెట్టుకున్న వ్యక్తి ఎవరు? భయపడరు. ఎంతటి సునామీలైనా కళ్ళు మూసుకొని దేవుని మాట నమ్మి వెళ్ళిపోతారు. ఈ సత్యం తెలుసుకుంటే కంగారు పడవు ప్రియ సోదరి సోదరుడా. బాధపడవు. ఎలా ఉంటుందో భవిష్యత్తు అని కంగారు పడవు. బిడియం ఉండదు. వాగ్దానం దేవుడిచ్చాడు. ఏదైనా సరే నెరవేరుస్తానని ధైర్యముతో నువ్వు ముందుకెళ్తావు కృపాసనం యొద్దకి సమయోచిత సహాయం కొరకై. 2022 ఎలా ఉండబోతుందో, ఒక్కొక్క రోజు ఏమి రాబోతుందో, ఎలా ఉండబోతుందో దేవునికి ముందే తెలిసి నువ్వు ఏం ఎదుర్కోవాలో దేవుడు ముందే శాసించి దానికి తగ్గట్టుగా నీకు వాగ్దానం ఇస్తాడు. కాబట్టి అది ఎటువంటి వాగ్దానం? రైట్ ప్రామిస్. చాలాసార్లు మనకున్న సమస్య ఏంటంటే, వాగ్దానాలు కేవలం ఒక జాతక చిహ్నముగా మనము చాలామంది క్రైస్తవులు పరిగణిస్తారు, క్రైస్తవేత్తలు కూడా పరిగణిస్తారు. జాతక చిహ్నం అయితే ఏదో లాటరీ షీట్ ఉంటుంది కదండి, ఆ లాటరీ షీట్లాగా అయితే ఎలా పడితే అలా తీసుకోవచ్చు. కానీ ఈరోజు మనం ఇప్పుడు తీసుకోబోతున్న వాగ్దానాలు మనం ప్రాముఖ్యం గుర్తుపెట్టుకున్న సత్యం ఏంటంటే, అదేదో పేపర్ కాగితం మీద రాసిన సామాన్యమైన మాటలు కాదండి. భూమి ఆకాశంలో సృజించిన సృష్టికర్త సర్వ విశ్వాంతరాలన్నీ తన మాట చేత కలిగించాడు. ఇంకో మాటలో ఆయనే వాక్కు. ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని, వాక్యమే దేవుడై ఉండను. ఇప్పుడు ఆ దేవుడైన వాక్యము కృపాసత్య సంపూర్ణునిగా ఈ లోకంలోకి, యేసుప్రభులాగా ఈ లోకానికి పరిచయం చేయబడ్డాడు. ఈరోజు అదే వాక్యము అంటే దేవుడే వాక్యము, వాక్ స్వరూపిగా ఈ రాత్రి మనం ఒక ముక్కను మనము తీసుకోబోతున్నాం. కాబట్టి దయచేసి ఎట్లా పడితే అట్లా సగం తూగి, సగం లాగి, సగం జోగి, ఎదలేండి మీరు ఫినిష్ చేయండి, మా పని మేము కానిస్తాం అనే వైఖరితో దయచేసి దేవుని వాక్యాన్ని అగౌరవపరచొద్దు అని మరొకసారి దేవుని దాసునిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ రాత్రి దేవుని యొక్క వాగ్దానాలు మనము సిద్ధపడక మునుపు దేవుడు మనందరికీ కడవరి వర్షం యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కడవరి వర్షము ఏం చేస్తుంది? అసలు తొలకరి వర్షం ఏం చేస్తుంది? ఈ రాత్రికాల సమయంలో మనందరికీ ప్రశ్న. మన జీవితాలన్నీ కూడా దేవుడు సమకూర్చాలండి. దావీదు సమస్తము సంపాదించుకున్నట్లు మేము కూడా సంపాదించుకోవాలని ఆశ ఉంటే మంచిదే.
యోయేలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, పసరు పురుగు, గొంగలి పురుగు వారి యొక్క పంట అంతటిని తినేసిందంట. వారికి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా, వారి కష్టార్జితం అంతా కూడా బుగ్గిపాలైపోయింది. ఎక్కడ పడితే అక్కడ రంధ్రాలు పడిపోయి, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి, వారి యొక్క చేతికి అందాల్సిన పంట చేతికి అందకుండా ఆగిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు, ప్రవచన రీతిగా యోయేలు భక్తుడు వారిని ఆదరిస్తూ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో యోయేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనాన్ని ఈరోజు వాగ్దానము ద్వారా కడవరి వర్షపు ఆశీర్వాదాన్ని ఎలా పొందవచ్చో మీ ముందు ఆ ప్రాముఖ్యమైన సూత్రాలు 7 పరిచయం చేయాలని ఎంతోనో ఆశపడుతున్నాను. యోయేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం, బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 వర్స్ 23. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వల్లే తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించు. తొలకరి వర్షము, రెండవది ఏంటండి? కడవరి వర్షం. నష్టమును తిరిగి సమకూర్చేది కడవరి వర్షం. నూతన ఉజ్జీవాన్ని కుమ్మరించేది కడవరి వర్షం. ఒక న్యూ బిగినింగ్స్కి, నూతన శకానికి తెర తెరిచేది కడవరి వర్షం. ఆశలన్నీ గల్లంతైనప్పుడు పంటను తిరిగి చేతికి అందించేది కడవరి వర్షం. ఈ రాత్రికాల సమయంలో కడవరి వర్షం మన సొంతం కావాలి అంటే, దేవుని యొక్క వాగ్దానం మనం తిరిగి కట్టాలని నిజంగా ఆశ ఉంటే, వాగ్దానము ఎటువంటివి, రెండవది ఎందుకు తీసుకోవాలి, మూడవది ఎలా వాటిని అన్వయించుకోవాలి. ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి కొరకు, వాట్ ఆర్ ప్రామిసెస్, వై ఆర్ ప్రామిసెస్, అండ్ హౌ టు ఇన్హెరిట్ ద ఫ్రూట్ ఆఫ్ ద ప్రామిసెస్. వాగ్దాన ఫలాన్ని ఎలా అనుభవించాలి, వాట్, వై, హౌ, ఈ 3 మనం చూడబోతున్నాం. ఈ రాత్రి జాగ్రత్తగా ఆలకిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని, వాగ్దానాలు మన జీవితంలో, నిజంగా మన జీవితాలు మార్చబడే రీతిగా సిద్ధపడదుము గాక. నిజంగా బైబిల్లో చూస్తే సుమారు 7487 వాగ్దానాలు ఉన్నాయి. 7487 అప్రాక్సిమేట్గా వాగ్దానాలు ఉన్నాయి. అయితే ఈ అన్ని వాగ్దానాల్లో నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదం మనకు దాగుందంటే, బైబిల్లో మొట్టమొదటి ఆశీర్వాదం ఆదికాండము, మొట్టమొదటి వాగ్దానం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఎంత అద్భుతంగా మొదటి వాగ్దానం, ఆఖరి వాగ్దానం బైబిల్లో మన జీవితాన్ని మార్చాలని ఎంతగా దేవుడు ఆశపడ్డాడో చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 15 అందరం కలిసి చదువుకుందాం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానముకును ఆమె సంతానముకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువు. దేవుడు మొదటి వాగ్దానం సర్పంతో చేశాడు. మీరు అనొచ్చు, ఇదేంటి వెరైటీ కానీ. పాము తన్నాడు అంటే, సర్పం తన్నాడు, సాతానుతో అన్నాడు, నువ్వు చేసిన ఈ పాపానికి, ఈ పనికి పరిష్కారముగా నేనేం చేస్తానంటే, నీ సంతానాన్ని చితకదొక్కడానికై, నీ తలను చితకదొక్కడానికై స్త్రీ సంతానాన్ని నేను ప్రవేశపెడతాను. అంటే పురుషుని కలయిక లేకుండా స్త్రీ ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు కమ్మినప్పుడు పుట్టే సంతానం ద్వారా నీకు చర్మగీతం పాడతాను, నీ తలను ఏం చేస్తాను, చితకదొక్కుతాను. ఒక్క మాటలో దీన్ని మొదటి ప్రామిస్, ఫస్ట్ ప్రామిస్ యొక్క అద్భుతమైన నెరవేర్పు ఏంటంటే, యేసు ప్రభువు వారి యొక్క మొదటి రాకడ. ద ఫస్ట్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద ఫస్ట్ ప్రామిస్. మొట్టమొదటి వాగ్దానం బైబిల్లో దేవుని యొక్క మొదటి రాకను జ్ఞాపకం చేసింది. ఇప్పుడు బైబిల్లో ఆఖరి వాగ్దానానికి వస్తాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 22. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20-21 వచనం, 20-21 వర్సెస్ చదువుకుందాం. ఇప్పుడు మొదటి రాకడ, మొదటి వాగ్దానం జ్ఞాపకం చేస్తే, ఆఖరి వాగ్దానం దేన్ని నెరవేర్చింది చూద్దాం రండి. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధకు తోడై ఉండును గాక. ప్రభువైన యేసు రమ్ము, నేను వస్తున్నాను అనేది ఆఖరి వాగ్దానం. అదేంటి తెలుసా అండి? యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. ఒక మాటలో చెప్పాలంటే, యేసు ప్రభు మొదటి రాకడతో వాగ్దానాలు స్టార్ట్ అయ్యాయి. యేసు ప్రభు రెండవ రాకడతో వాగ్దానాలన్నీ కూడా ఏమవుతాయి, ముగించబడతాయి, నెరవేర్పును మనము చూస్తాం. అందుకొరకే యేసు ప్రభు ద్వారా ఒకసారి 2 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఇది వాగ్దానం యొక్క శక్తి. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ దీస్ ప్రామిసెస్ ఆర్. ఒకసారి 2 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం, 2 Corinthians chapter 1 verse 20. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై
ఉన్నవి. ఇంగ్లీష్ బైబిల్ ఒకసారి ప్రొజెక్ట్ చేస్తారా? దేవుని వాగ్దానాలన్నీ కూడా క్రీస్తు యేసు ప్రభు వారి ద్వారా అవును అన్నట్టుగానే, ఆమెన్ అవును అన్నట్టుగా అవన్నీ కూడా క్రీస్తు యేసు ప్రభు వారి ద్వారా మనం ఏం చేస్తున్నాం? స్వతంత్రించుకొనుచున్నాం. ఫర్ ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్ ఆర్ ఎస్ అండ్ ఇన్ హిమ్ ఆమెన్ అంటు ద గ్లోరీ ఆఫ్ గాడ్ బై us. అన్ని వాగ్దానాలు ఎవరి ద్వారా మనం స్వతంత్రించుకుంటామండి? యేసు ప్రభు వారి ద్వారా. అందుకొరకే మొదటి వాగ్దానం, ఆఖరి వాగ్దానం సమ్మేళన నెరవేర్పు ఎవరిలో జరిగాయి? యేసు ప్రభువులో జరిగాయి. కాబట్టి ఆయన ద్వారా ఈ సమృద్ధిని మనం పొందుతున్నప్పుడు మొదటి ప్రశ్న, వాట్ ఆర్ ద ప్రామిసెస్? 3 మాటలు మీకు జ్ఞాపకం చేసుకోవాలి. వాగ్దానాలు ఏవి? ఎట్లా పడితే అట్లా తీసుకోవద్దు. 2వ పేతురు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. 3 మాటలు మీకు పరిచయం చేస్తాను. వాగ్దానాలు ఏంటి? వాట్ ఆర్ దోస్? అసలు అవి ఏంటి? అవి ఎటువంటివి? వాటి వాల్యూ ఏంటి? 3 మాటలు చూస్తాను. మొదటిగా 2వ పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. 2 Peter chapter 1, 2 Peter chapter 1 verse 4. 4వ వచనాన్ని అందరం కలిసి బిగర్గా చదువుకుందాం. 2వ పేతురు 2 Peter chapter 1 verse 4 అందరం కలిసి చదువుకుందాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. చాలు. వాగ్దానాలు ఎటువంటివండి? అమూల్యమైనవి. దే ఆర్ వెరీ ప్రెషియస్. ఈ రాత్రి నువ్వు ₹1,00,00,000 సంపాదించినా నీకు విలువైంది కాదు. ఒక్క స్ట్రోక్లో పోతుంది ₹1,00,00,000. కానీ దేవుని వాగ్దానము ఎంత విలువైందంటే, ఒక వస్తువుకు విలువ ఎప్పుడు పెరుగుతుంది తెలుసా అండి? దాని లాంజివిటీ బట్టి పెరుగుతుంది. ఎన్ని రోజులు ఉంటుందో దాన్ని బట్టి, నిలకడగా ఎన్ని రోజులు ఉంటుందో దాన్ని బట్టి వాల్యూ పెరుగుతుంది. ఎందుకు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాం? గోల్డ్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాం? ఉల్లిపాయలు మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయం? ఉల్లిపాయలు పెరుగుతున్నాయి కదా, డీజిల్ ప్రైస్లు పెరుగుతుంది, దాంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అవి ఎప్పుడు ఏమవుతాయండి? ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. కానీ నిలకడగా ఉండేదానికి ఏం అర్థం? వాల్యూ, అమూల్యమైంది. ఇప్పుడు దేవుని వాగ్దానం ఏదైతే నువ్వు తీసుకుంటున్నావో దాని వాల్యూ ఎందుకు అంత విలువైంది అంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం చూడండి. మాథ్యూ చాప్టర్ 24 verse 35. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. 24:35 అందరం కలిసి చదువుదాం. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏం మాత్రమును గతించు. భూమి పోతుంది, ఆకాశం పోతుంది, అన్నీ పోతాయి, దేవుని మాట తప్ప. ఈ రాత్రి ఏదో తీసుకుంటున్నావో అన్నీ పోయినా పోతాయి, కానీ వాక్యం ఎటు పోదండి. కాబట్టి దాని విలువ అది అమూల్యమైనదే. ఎంత ₹1,00,00,000 ఖర్చు పెట్టినా సరే దాన్ని నువ్వు రీప్లేస్ చేయలేవు. అందుకొరకే వాగ్దాన సిద్ధపాటుకు నిజంగా దేవుడు ఎంతగానో సహాయపడుతూ వచ్చాడు. టీం అంతా చాలా ప్రయాసపడ్డాం. అది చివరికి మాకు చాలా కష్టంగా, చాలా భారకమైన పరిస్థితి. ఎందుకంటే 7,000 వాగ్దానాల నుండి మళ్ళీ స్క్రూటినీ చేసి, దాన్ని మళ్ళీ సింప్లిఫై చేసి, దాంట్లోంచి ప్రార్థనాపూర్వకం కొన్ని పిక్ చేసి, మళ్ళీ దాంట్లోంచి మళ్ళీ ఫిల్టర్ చేసి, మళ్ళీ ప్రభు దగ్గర కనిపెట్టి, అలా ఎంతో స్క్రూటినీ చేస్తే వచ్చాయండి. ఎంతో ప్రయాసం ఉంది. నిద్రలేని రాత్రులు ఉన్నాయి, కన్నీటి ప్రార్థనలు ఉన్నాయి, సమర్పణలు ఉన్నాయి. కాబట్టి దే ఆర్ వెరీ 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 ప్రెషస్. రెండవది, అమూల్యమైనదే కాకుండా అత్యధికమైందంటే దే ఆర్ గ్రేట్. ఈరోజు ఒక గ్రేటెస్ట్ వెపన్, అతి గొప్ప ఆయుధాన్ని మనం తీసుకొని పోతున్నాం. రెండవది. మూడవది చూస్తాం. మనందరికీ ప్రశ్న ఏంటంటే, నాకేమొస్తుందో అయిపోయిన వెంటనే ప్రామిస్ అంటే, నీకేమొచ్చింది సిస్టర్, నీకేమొచ్చింది సిస్టర్, నీకే, వాట్ ఈస్ ఎ ప్రామిస్ అంత అవే ఉంటాయి శబ్దాలన్నీ. అంటే ఇప్పుడు కూర్చొని నెక్స్ట్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అవుతుంది, ఏమొచ్చిందో మంచిది రావాలా, నాకు మంచిది రావాలా. లేదా అండి? ఉన్నోళ్ళు చెప్పండి, దేవుని సన్ని యథార్థంగా చెప్పండి, మాకు మంచిది రావాలనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రభు చూస్తున్నా యథార్థంగా. దేవుడు మీ ప్రార్థన నెరవేర్చుగాక. అయితే మనకి ఏది కావాలో దేవునికి ముందే తెలుసు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి కొద్ది కంగారు, భయము, టెన్షన్లు ఉంటే కొద్ది పక్కన పడేసేయండి, ఇది తెలుసుకుంటే పోతాయిలేండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. ఐషియా చాప్టర్ 46 verse 10. వాట్ కైండ్ ఆఫ్ వర్స్ విల్ గాడ్ గివ్ యూ? దేవుడు నీకు ఎట్లాంటి వాగ్దానం ఇస్తాడు? అందరం కలిసి చదువుదాం. నా ఆలోచన నిలిచిననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకునేదనయు చెప్పుకొనొచ్చు. ఆది నుండే నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని. అందుకు ఇంగ్లీష్ బైబిల్లో రాస్తుంది, ఐ నో ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. చూడండి, ఐ నో ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ యెట్ డన్. ఇంకా జరగనివి 2022 ఎలా ఉండబోతుందో, ఒక్కొక్క రోజు ఏమి రాబోతుందో, ఎలా ఉండబోతుందో దేవునికి ముందే తెలిసి, నువ్వు ఏం ఎదుర్కోవాలో దేవుడు ముందే శాసించి దానికి తగ్గట్టుగా నీకు వాగ్దానం ఇస్తాడు.
కాబట్టి అది ఎటువంటి వాగ్దానం? రైట్ ప్రామిస్. 3 మాటలు: గ్రేట్ ప్రామిస్, ప్రెషియస్ ప్రామిస్ అండ్ రైట్ ప్రామిస్. కాబట్టి కొంతమంది రౌండ్ కొడతారు ఇట్లా వచ్చి, తెలుసు మీకు, ఇటు రౌండ్ వచ్చి బాలే, నీకేమొచ్చింది బిడ్డ పో పోయి అక్కడ పడేసి ఇంకోటి తీసుకురాపో. లేదమ్మా పడేస్తే చూస్తారేమంటే, దాన్ని నా పర్సులో పెట్టుకుంటారా, ఇచ్చే పర్సులో పెట్టు, నువ్వు ఇంకోటి తీసుకురాపో అంటే నువ్వు వచ్చి ఇంకోటి తీసుకుంటే మారిపోతుందా? మారిపోతుందండి. నువ్వు ప్రాంతంలో కొన్ని సంవత్సరాల క్రితం 31st నైట్ మినిస్ట్రీకి వెళ్తే ఒక బ్రదర్ వచ్చాడు పాపం, ఇలాగ ఫ్రంట్ రోకి వచ్చి తను తీసుకున్నాడు, ఒక ప్రామిస్ తీసుకున్నాడు. వెళ్ళే లోపల వాగ్దానం చూసుకుని నచ్చలేదు తనకి. నచ్చకపోయేసరికి ఏం చేశాడు, మళ్ళీ తిరిగి వెళ్ళి మళ్ళీ సెకండ్ టైం వచ్చాడు. నాకు బాగా గుర్తుంది, ఎందుకు తెలుసా అండి, ఒక బ్లూ స్వెటర్ వేసుకున్నాడు, టర్బన్ కట్టుకున్నాడు. సో అప్పుడు నేను అప్పుడే పాట రిలీజ్ అయింది, పాడుతున్నాను, చూశాను, నా మైండ్లో ఎక్కింది. సెకండ్ టైం కూడా మళ్ళీ వచ్చాడు, ప్రామిస్ తీసుకున్నాడు. పాపం తన బాధ ఏంటో అర్థం కాలేదు, పోయాడు. మళ్ళీ 3వ వచ్చాడు. అయిపోయిన తర్వాత ప్రేయర్కి వచ్చాడు నా దగ్గరికి. నాకు యాంగ్జైటీ ఎక్కువై, ఒకప్పుడు బాగా యాంగ్జైటీ ఎక్కువ, ఆతృత తెలుసుకోవాలి. బ్రదర్ నీకు ఏం ప్రామిస్లు వచ్చాయి అన్నాడు. అంటే ఏంటి బ్రదర్ 3 సార్లు వచ్చారు, పిల్లల కొరక భార్య కొరక అంటే, పెళ్లి కాలేదు బ్రదర్ అన్న. నేను సరే పెళ్లి కాలేదు, మరి 3 ఎందుకు తీసుకున్నావు నువ్వు, అమ్మ నాన్న కొరక అంటే, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకున్నారు బ్రదర్ అని వచ్చాడు. నా దగ్గర తీసుకొచ్చి ఆయన బాధ ఏం తెలుసు అంటే, 31st అయిపోయింది, ఫస్ట్ రోజు అంటే రాత్రి 3-4 గంటల సందర్భంలో ఆయన హృదయ కంఠ శోష ఏంది అంటే, బ్రదర్ 3 వాగ్దానాలు ప్రేయర్ చేయండి బ్రదర్ అన్నాడు. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మీరు నమ్మండి నమ్మకపోండి, 3 సేమ్ మీనింగ్ ఉన్నాయండి, 3 సేమ్ ఉన్నాయి. నేను నీకు అర్థమైందా, నీకు వచనాలంటే? అదే బ్రదర్ నా బాధ. నువ్వు 100 సార్లు తిరుగు, నీకు ఏది దేవుడు శాసించాడో దాన్నే నీకు ఇస్తాడు. కాబట్టి దయచేసి ఫీల్ అవ్వద్దు. ఈ సందర్భంలో వచ్చిన బాధ ఏంటంటే, ఈ మాట విన్న తర్వాత కొద్దిగా రిలీఫ్ వస్తే అప్పుడు మన సిద్ధపాటు ఎలా ఉంటుంది, వాక్యానుసారంగా ఉంటుంది. ఇది 31st ఒక టెన్షన్ టైం కావద్దు, మనకు దేవుళ్ళు ఆనందించే సమయం కావాలి. కాబట్టి హీ నోస్. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, భవిష్యత్తు ఎలా ఉంటుందో నీకంటే బాగా దేవుని తెలుసు. 2019 డిసెంబర్లో కోవిడ్ వస్తుందని మన ఎవరికి తెలియదండి, కానీ దేవునికి తెలుసు. 2020లో పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, కానీ దేవునికి తెలుసు. గత 31st నైట్ ఫస్ట్ రోజు ఈ 2021 ఎలా ఉంటుందో మనం గెస్ చేసామా? గెస్ చేయలేదు. కానీ ఎలా ఉంటుందో దేవునికి తెలుసు. ఎందుకు చెప్తున్నాను మాట అంటే, ఆయన ముందే ఎరిగి నీకు కావాల్సింది ఇస్తాడు. కాబట్టి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదండి. చాలాసార్లు నీకున్న ప్రశ్న ఏంటంటే, దేవుడు నాకు ఇదెందుకు ఇచ్చాడు అని కంగారు పడుతూ ఉంటావు. సారేపత విధవరాలి దగ్గర అది ఆఖరి పిండి అని, ఆఖరి నూనె అని దేవుని తెలీదా? తెలీదా అండి? మరి దేవుడు ఎందుకు పంపించాడు ఏలియాని అక్కడికి? మనం అంటాం దేవుని పాపం తెలీదు ఆమె పరిస్థితి అని. ఆమె పరిస్థితి తెలియక పంపించలేదండి, తెలిసే పంపించాడు. ఆమె చరిత్ర మార్చడానికే పంపించాడు. దట్స్ హౌ గాడ్ ప్లాన్స్. దేవుని యొక్క జ్ఞానాన్ని, బుద్ధి జ్ఞాన బాహుల్యములు ప్రశ్నించేంత శక్తి ఎవరికి లేదు. ఇప్పుడు రెండవ ప్రశ్నకు వస్తాం. మొదటి ప్రశ్న ఏంటి? వాట్. రెండవది వై, ఎందుకు. వాగ్దానాలు ఎందుకు? గత దినాల్లో చాలామంది ఫోన్లు చేస్తూ అలాంటి వాగ్దానం దేవుడు ఇచ్చాడు, నాకేమో నెరవేరలేదు, మరి ఎందుకు ఇలా జరిగింది, మా అవమాన పాలైపోయింది, బంధువుల మధ్యలో అందరి మధ్యలో చాలా నేను సిద్ధపడ్డాను, ఎందుకు ఇలా అయిందని ప్రశ్నిస్తూ వచ్చిన వారికి జవాబు, వాగ్దానాలు ఎందుకండి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రామిస్? 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం జాగ్రత్త వినండి. ఈ వాగ్దానాలకు ఉద్దేశం అని తెలుసుకోవాలి. 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనాన్ని 3-4 వచనాలు కలిసి చదువుదాం. 3 and 4 అందరం కలిసి చదువుదాం. 3-4 దేవుని గురించినట్టు, మన ప్రభువైన యేసుని గురించినట్టు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానం విస్తరించుగాక. అనుభవ జ్ఞానం. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్. వాగ్దానాలు ఎందుకు ఇస్తాడు తెలుసా దేవుడు? నువ్వు అనుభవించాలి దేవుణ్ణి అనుభవిస్తూ దేవుని నుండి దూరం వెళ్ళిపోకుండా దేవునిలో ఎదగడానికి ఇచ్చాడు దేవుడు వాగ్దానాన్ని. ఎలా ఎదుగుతావు? 4వ వచనం కలిసి చదువుదాం. 2 మాటలు ఉన్నాయి. 2 purposes are there. ఆ మహిమ గుణాతిశయములను బట్టి అందరం కలిసి చదువుదామండి. 2 Peter chapter 1 verse 4. Let's read all of us together. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన
లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాడు. దేవుడు ఎందుకు వాగ్దానాలు ఇచ్చాడు? 2 పర్పసెస్, 3 ప్రాముఖ్య ఉద్దేశాల్లో. మొదటిది ఏంటంటే అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్. అందుకొరకే దావీదు భక్తుడు అంటారు, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు అనుభవించాలి దేవుణ్ణి. అది పరిస్థితులు బట్టి అనుభవిస్తాం మనం. అది మొదటి కారణం. రెండవది అక్కడ రాయబడిన మాట చూడండి, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములు అత్యధిక వాగ్దానం అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా తప్పించుకోవాలి. అంటే ఈ వాగ్దానాలు ఇచ్చింది ఏంటంటే, లోకంలో ఏముందండి? దురాశ. లోకంలో ఏముంది? భ్రష్టత్వం. అందుకు లోకంలో ఒకదాంతో తృప్తి పడరు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఒక దురాశ. అందుకొరకే మనందరికీ తెలుసు, దురాశ దుఃఖమునకు చేటని. ఏదైనా తోటలో అవ్వకి మొదటిగా అపవాది పుట్టించింది ఏంటంటే ఆశ. నువ్వు తింటే దేవతలాగా అవుతావు. ఆ ఆశ, దురాశ తను ఏం చేసింది? భ్రష్టత్వానికి తీసుకెళ్ళింది. అయితే ప్రభు అంటాడు, ఈ వాగ్దానాలు ఏం చేయాలంట? దురాశ నుండి మనల్ని ఏం చేయాలి? కాపాడాలి. భ్రష్టత్వంలోకి పోకుండా ఏం చేయాలి? కప్పించేసేయాలి. దాని కొరకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. రెండో ఉద్దేశం. మూడోది ఏంటి? మూడోది చదువుకుందాం. ఆ భ్రష్టత్వంను ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని, సెకండ్, దేవ స్వభావనందు పాలివారగినట్లు వాటిని, ఇప్పుడు దేవుని రూపంలోకి ఏం కావాలండి? మార్చబడాలి. క్రైస్తవ జీవిత ఏర్పాటు, దేవుని కుమార్తెలకు దేవుడు మన స్వకీయ సంపాదించుకోవడానికి ఒకే ఒక కారణం ఏంటి అంటే, క్రీస్తు ప్రభువారు మన జ్యేష్ఠ కుమారుడు. మనం చూసాం కదా వర్తమానంలో, జ్యేష్ఠ కుమారుని యేసు ప్రభు రూపంలోకి మనం ఏం కావాలి? మార్చబడాలి. ఆయన రూపంలోకి మార్చబడాలి అంటే యేసు ప్రభువారు ఆ రూపం కల్వరిశిలలో ఆ రూపమును పొందాడు. అందుకొరకు మన జీవితంలో కూడా దేవుడు సిలువానుభవం కూడా ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు. ఆ సిలువానుభవం కూడా తీసుకెళ్తున్నప్పుడు ఈ వాగ్దానాల వైపు మనం చూస్తే ఏమవుతుందో తెలుసా అండి? మనము ఆ యేసు ప్రభు రూపంలోకి ఏమవుతాం? మార్చబడతాం. ఒక రాయిని తీసుకొని దేవుని రూపంలోకి మార్చాలంటే, ఏదైనా రూపంలోకి మార్చాలంటే శిల్పి ఏం చేస్తాడు? చెక్కుతాడు. గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఏంటంటే, క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా, కుమారుడు కుమార్తెగా ఆయన మళ్ళీ ఏం చేస్తాడండి? చెక్కుతూ ఉంటాడు. అల్టిమేట్గా ఆయన రూపంలోకి ఏం కావాలి? మార్చబడాలి. ఆయన రూపంలోకి మార్చబడుతున్నప్పుడు మనము చల్లారిపోతాం, కొన్నిసార్లు నిరీక్షణ కోల్పోతాం, కొన్నిసార్లు నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అనిపిస్తుంది, కృంగిపోతాం, తొందరపడతాం, బాధపడతాం, విసిగిపోతాం, విరక్తి చెందుతాం. అలా చెందకుండా ఈ వాగ్దానాలు మనం ఏం చేస్తాయి? సహాయం చేస్తాయి. ఇది వై. మొదటి ప్రశ్న వాట్. ఇప్పుడు రెండోది వై. మూడోది వచ్చేసాం, ముగించేస్తాం. చాలా ప్రాముఖ్యమైనది హౌ. ఎలా. వాగ్దానాలు తీసుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు, కానీ వారి జీవితంలో నెరవేరిందా? నెరవేరలేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే వాగ్దానంలో దేవుడు 2 మాటలు చెప్పాడు, కానీ ఎందుకు ఒకటే నెరవేరింది ఇంకో నెరవేరలేదో? నిర్గమకాండం 3వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. జాగ్రత్త గుర్తించండి. ఈరోజు సగం వాగ్దానాలే నెరవేరాయి చాలామందికి. 2020 రోజు తీసుకున్న వాగ్దానం సగమే, 2021 సగమే, జీవితం కూడా సగమే. ఈరోజు సగం వద్దు, ఎలా నెరవేరాలి? ఫుల్. అందుకు లైఫ్ టెంపుల్ క్యాప్షన్ ఏంటండి? అబండెన్స్, సమృద్ధి అయిన జీవం. సగం ఎందుకు వస్తుందో రాస్తుంది చూడండి. నిర్గమకాండం 3:17, ఎక్సడస్ చాప్టర్ 3:17, 3:17 చదువుదామా? ఇప్పుడు వాగ్దానంలో 2 భాగాలు ఉన్నాయి, టూ పార్ట్స్. గుర్తుపెట్టుకోండి. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీలు, హిత్తీయులు, అమోరీలు, పెరిజ్జీలు, హివీలు, యబూసీలు దేశమునకు మిమ్ము రప్పించేదనని సెలవిచ్చి తినని వారితో. వాళ్ళందరూ ఉన్నారు, 6 లక్షల మంది కాల్బలం. దేవుడు వాళ్ళతో ఏమన్నాడు? 2 భాగాలు చెప్పాడు. మొదటిది ఏంటంటే, ఐగుప్తు బాధలో నుండి విడిపిస్తా. పాయింట్ నెంబర్ 1 విడిపిస్తా. పాయింట్ నెంబర్ 2 పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుపోతా. మరి ఇప్పుడు వాగ్దానం నెరవేరిందా? ఫస్ట్ పాయింట్ నెరవేరింది. అందరిని దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. కానీ వాగ్దాన దేశం ఎంతమంది వెళ్ళారు? 2 మాత్రమే వెళ్ళారు. యెహోషువ, కాలేబులే వెళ్ళారు. సంఖ్యాకాండం 13-14 చూస్తే ఎందుకు వారు వెళ్ళలేకపోయారో, వారి జీవితాల కారణాలు ఏంటో ఈరోజు మనం 7 కారణాలు మీకు ముందు చూపిస్తాం. మన జీవితంలో వాగ్దానం 100% నెరవేరాలి, జీవితం మారాలి, నిజంగా తొలకరి వర్షంతో పాటు కడవరి వర్షం రావాలి, ఉజ్జీవపు కెరటపు జ్వాలలు రేగాలి, కుటుంబాలు మార్చబడాలి. ఈ వాగ్దానం మా జీవితాన్ని, విశ్వాంతరాలను మార్చిన దేవుని మాట నా జీవితాన్ని మార్చాలని ఆశ ఉంటే 7 సూత్రాలు, 7 సీక్రెట్స్, 7 సూత్రాలు త్వరితంగా మీ ముందు పరిచయం చేస్తాను. ఈ 7 దయచేసి మర్చిపోకండి. దేవుడు వాగ్దానాలు ఎంతగా మీ జీవితాన్ని మారుస్తాడో మీరే ఒక సాక్ష్యముగా, మీ సాక్ష్యమే దేవుడు
స్థిరపరుస్తాడు. మొదటి సూత్రం చూసుకుందాం. హౌ టు గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ద ప్రామిసెస్. ఈ వాగ్దానాల ద్వారా 100% 100% మన జీవితం మార్చబడాలి అని ఆశ ఉంటే 7 సూత్రాలు, 7 సీక్రెట్స్. మొదటి చూసుకుందాం. మనందరికీ బాగా పరిచయము, దేవుని వాగ్దానాలు నెరవేరాలి అంటే మొదటి సూత్రం ఏంటంటే దేవుడు విశ్వాస నియమాన్ని పాటిస్తాడు. ఇట్స్ కాల్డ్ లా ఆఫ్ ఫెయిత్. అందుకొరకు ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఎవరు వచ్చినా సరే దేవుడు ఒకటే మాట్లాడు, నీ విశ్వాసము చెప్పున నీకు కలుగునుగాక అన్నాడు. నీ విశ్వాస స్థాయి ఎంతుంటే వాగ్దాన నెరవేర్పు కూడా అంతే ఉంటుంది. ఆల్వేస్ రిమెంబర్, ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిసెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. నీ విశ్వాసం ఎంతుంటే వాగ్దాన నెరవేర్పు కూడా అంతే అవుతుందండి. కాబట్టి మనకు కావాల్సిన మొదటి ఔషధం ఏంటి అంటే విశ్వాసం. విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం వస్తుంది. నువ్వు దేవుని వాక్యం విన్నప్పుడు నీ విశ్వాసం ఏం కావాలి? బలపరచబడాలి. దేవుని వాక్యం దూరం వెళ్ళి విశ్వాసం చల్లారిపోయి నీకు ఇంకా దేవుని విశ్వాసము లేదు అని బాధపడుతున్నట్లయితే ఈరోజు మనం సరి చేసుకోవాల్సిన మొదటి ప్రాంతం ఏంటంటే మన విశ్వాసాన్ని పెంపొందింపజేసే దేవుని సన్నిధి, దేవుని యొక్క వాక్యానికి రావాలి. అది క్రీస్తుని గురించిన మాటలే మన విశ్వాసాన్ని ఏం చేస్తాయి? పెంపొందింప చేస్తాయి. అందుకొరకే మొదటిగా గమనించినట్లయితే లా ఆఫ్ ఫెయిత్, విశ్వాస నియమము. దేవుని యొక్క జీవితంలో, యేసుప్రభు వారి జీవితంలో మనం గత క్రిస్మస్ రోజు చూస్తూ వచ్చాం. యేసుప్రభు వారు జన్మించింది బెత్లెహేంలో, పెరిగింది నజరేతులో. కానీ గమనిస్తే యేసుప్రభు వారు పెరిగి 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 నజరేతు ప్రాంతంలో నిజంగా ఆలోచిస్తే వారు యేసుప్రభుని చూసి ఆయనలోని ఆ యొక్క దైవత్వాన్ని వారు చిన్న చూపు చూస్తూ ఆయనను చాలా నిరాకరిస్తున్న పరిస్థితులు వచ్చేసరికి నిజంగా బైబిల్లో చూడండి ఆ మాట ఎంత బాధాకరంగా రాస్తుంది. వాస్తవంగా ఒక సీఎం ఒక కాన్స్టిట్యున్సీ నుంచి వస్తే ఆ కాన్స్టిట్యున్సీ ఏమవుతుంది? అన్ని ఆశీర్వాదాలు ఆ కాన్స్టిట్యున్సీకే ఫస్ట్ ఉంటాయి కదా. ఎక్కడికి వెళ్ళినా బ్యూటిఫుల్ రోడ్స్, పెద్ద పెద్ద అన్నీ ఎందుకు అవుతాయి అక్కడ అంటే వాళ్ళు అంటారు, మా ఎమ్మెల్యే ఎవరు? ముఖ్యమంత్రి గారని అంటారు. ఆలోచించండి, అలాంటిది యేసుప్రభు వచ్చిన ప్రాంతం ఏది? నజరేతు. అట్లాంటి ప్రాంతం ఎన్ని అద్భుతాలు జరగాలి? ఒకసారి మత్తయి సువార్త 13:58 చూడండి. వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. హీ కుడ్ నాట్ డూ మెనీ మిరకల్స్ ఎక్సెప్ట్ ఏదో చిన్న జ్వరాలు బాగు చేయడం, అనారోగ్యం ఉంటే స్వస్థపరచడం, అట్లాంటివి కానీ గొప్ప అద్భుత కార్యాలు చేయలేదు. అదే కపెర్నహూము యేసుప్రభువును ఆహ్వానించింది, చేర్చుకుంది. అక్కడ ఎన్ని అద్భుతాలు జరిగాయో మనందరికీ తెలుసు. ప్రియ సోదరుడా, లా ఆఫ్ ఫెయిత్ ఆపరేట్స్ ఇన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యువర్ ప్రామిసెస్. విశ్వాస నియమము నీ వాగ్దాన నెరవేర్పు దోహదపడుతుంది. అందుకొరకే ఎందుకు మనకు విశ్వాసం ఉండాలంటే నిజంగా ఈ పేపర్ కాగితం ఏం చేస్తుంది అంటారు. ఒక మాట చూడండి, సంఖ్యాకాండం 13:19 నంబర్స్ చాప్టర్ 13:19. సంఖ్యాకాండము 13:19. వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణంలో ఎట్టివో వారు గుడారంలో నివసించుదురు, కోటలలో నివసించుదురు. ఆ భూమి సారమైనదో నిస్సారమైన. ఇప్పుడు వాళ్ళని పంపించి ఎలాంటి ప్రాంతమో చూసి రమ్మని దేవుడు పంపించాడు, దైవజనుడు పంపించాడు. వాస్తవంగా ఆలోచిస్తే అది ఆల్రెడీ దేవుడు వారి చేతికి అప్పగించేశాడు. అప్పగించేస్తే వీళ్ళు ఎందుకు పంపించాడు? చూసి రమ్మని సరే వెంటనే మన డౌట్ వస్తుంది. మేబీ చూసి వాళ్ళు స్వతంత్రించుకోగలుగుతారో లేదో అనేది దేవునికి సంబంధం. ఆల్రెడీ నేను మీ చేతికి అప్పగించి ఉన్నాను అని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు వీళ్ళు పోయి దేని కొరకు పోయారు? వాస్తవంగా వెళ్ళినప్పుడు వారు చూడాల్సిన నేత్రాలు ఎలా చూడాలి? విశ్వాస నేత్రాలతో చూడాలి. కానీ వాళ్ళు చూస్తున్న వాళ్ళకి ఎలా కనిపించింది తెలుసా అండి? వారు మరిగుజ్జులైపోయినట్లుగా, మిడతల వంటి వారు అయిపోయినట్లుగా, వారేమో అజానబాహులైపోయినట్లుగా, అనాకిములుగా వారు కనిపించేసరికి వీరికున్న విశ్వాసం అంతా ఏమైపోయిందండి? చల్లారిపోయింది. ప్లీజ్ డోంట్ లుక్ ఎట్ సర్కమ్స్టాన్సెస్ త్రూ ద ఐస్ ఆఫ్ సైట్. దయచేసి వెలుచూపును బట్టి పరిస్థితుల్ని చూడొద్దు. ఏదన్నా కానీ 2022 ఎలానో ఉండని, వెలుచూపును బట్టి చూడొద్దు, విశ్వాసం బట్టి చూడు, అప్పుడు అర్థమవుతుంది. అందుకొరకే 1 రాజుల గ్రంథం 8:56 చూడండి. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలియుండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాటైనా తప్పిపోయినది, ఒక్క మాట కూడా ఫెయిల్ కాలేదండి. గాడ్స్ ట్రాక్ రికార్డ్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్. ఒక్క మాట కూడా తప్పిపోలేదండి. మీరు చూడండి, దేవుడిచ్చే మాట పొల్లు, అక్షరం, కామతో పాటు
ప్రతి మాట అక్షరంలో ఆయన జీవంను ఊదాడు దేవుడు. గాడ్ బ్రెత్ హిస్ లైఫ్ ఇన్ ఎవ్రీ వర్డ్. ప్రతి మాట దేవుడు ఏం చేస్తాడండి? నెరవేరుస్తాడు. ఆయన అబద్ధం ఆడుటకు మనిషి కాదు. హీఈస్ నాట్ అ మ్యాన్ టు లై. ఒక మాట దేవుడిస్తే ప్రపంచాలు మారిపోవచ్చు, కానీ దేవుని మాట ఎప్పుడు కూడా ఓడిపోదు, మారదు. ఈ రాత్రి అటువంటి దేవుని వాగ్దానాన్ని విశ్వాస నియమంతో నీ జీవితం మార్చబడును గాక. అది మొదటిది. రెండోది చూస్తాను. నిజంగా దేవుని వాక్యాన్ని నువ్వు తీసుకున్నప్పుడు బైబిల్లో మీరందరి జీవితాలు చూడండి, అందరి జీవితాలు చూడండి. దేవుని వాగ్దానం దేవుడు ఏదైనా ఇస్తే ఎప్పుడైతే వారు దేవుని వాక్యాన్ని గౌరవించారో, వెన్ దే రెస్పెక్టెడ్ గాడ్స్ వర్డ్, వెన్ దే రియలీ ఆనర్డ్ గాడ్స్ వర్డ్, గాడ్ రియలీ ఫుల్ఫిల్డ్ హిస్ ప్రామిసెస్. అందుకొరకే దేవుని వాగ్దానం దేవుడు ఎవరు నెరవేరుస్తారు తెలుసా అండి? నిజంగా ఆయన మాటకు భయపడే వారికి, నిజంగా ఆయన మాటకు వణికే వారికి, నిజంగా ఆయన మాటను అయ్యా నీ మాట ఇది, దీన్ని నేను నెరవేర్చాలని ఆశపడుతున్నాను, నా జీవితంలో నెరవేర్చబడాలని ఆశపడుతున్నాను అయ్యా, ఎంత కష్టమైనా నిలబడాలని ఆశపడుతున్నా, ఎంతటి ఇబ్బంది అయినా సరే నేను నీ వాక్యాన్ని గౌరవించాలని ఆశపడుతున్నాను అయ్యా అని ఎవరైతే యథార్థంగా ఎదురు చూస్తారో అటువంటి వారి జీవితంలో దేవుడు వాగ్దానాన్ని దేవుడు ఏం చేస్తాడండి? నెరవేరుస్తాడు. రెస్పెక్ట్ గాడ్స్ ప్రామిసెస్. దేవుని వాగ్దాన్ని గౌరవించు. మొదటిది విశ్వాస నియమం, రెండవది ప్రిన్సిపల్ ఆఫ్ రెస్పెక్ట్. 66వ యెషయా గ్రంథము 2వ వచనం. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ట్రెంబుల్, దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు రెస్పెక్ట్ గాడ్స్ వర్డ్ అండ్ గాడ్ విల్ ఫుల్ఫిల్ హిస్ వర్డ్. 66:2 అందరం కలిసి చదువుదామా? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవన్నీ యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు ఎవరి గురించి చూస్తున్నాడో తెలుసా అండి? ఎవరు దేవుని మాటకు విధేయత చూపించి వణుకుతారో ఫస్ట్ వాగ్దానం నెరవేరేది ఎవరికండి? వారికి. ఈ రాత్రి బైబిల్ చరిత్ర చూస్తే దేవుని మాట వినేసరికి అతి దుర్మార్గకరంగా నాశనముకు జోగాడుతున్న నినివే పట్టణము ఆయన మాట వినేసరికి ఏం చేశారండి? భయపడ్డారు. గోనెపట్ట ధరించుకొని వాళ్ళు పశ్చాత్తాపడి దేవుని మాటకు వణకడం ఆరంభించారు. ఆయన చేయదలిచిన కార్యం ఏం చేశాడండి? మార్చేశాడు. బబులోను దేశ చరిత్ర కూడా దేవుడు ఏం చేశాడండి? మార్చేశాడు. అతి భయంకరమైన కిరాతకులైన పరిస్థితులు కూడా వారు దేవుని వాక్యానికి భయపడితే ఆటోమేటిక్ వాళ్ళ జీవితాలు ఏం చేశారు? మార్చేశారు. ఈ రాత్రి నువ్వు దేవుని వాక్యాన్ని, ఆయన ప్రామిస్ని ఏం చేయాలి? గౌరవించాలి. రెస్పెక్ట్ అంటే ఏం తెలుసా అండి? ఆయన వాక్యాన్ని భయపడ్డాం. యూ నీడ్ టు ట్రెంబుల్ ఎట్ గాడ్స్ వర్డ్. రెండోది ఏంటండి? ప్రిన్సిపల్ ఆఫ్ రెస్పెక్ట్. గౌరవించు, దేవుని వాక్యానికి భయపడుతూ దాన్ని విలువిస్తూ అయ్యా ఈ మాట చొప్పున నేను చేస్తానని. ఎప్పుడైతే మరి మనందరికీ బాగుపచ్చు ఒక మాట అనేది, అయ్యా నేను దీనురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, ఐ ఆమ్ యువర్ సర్వెంట్, నీ దాసిని, నేను పని మనిషిని, నువ్వేం చేయమంటే అది ఏం చేస్తా అని నిరాక్షేపంగా దేవునికి ఏం చేసిందండి? అప్పగించుకున్న మాటకి ఏం చేసింది? భయపడింది. అట్టి వారి జీవితంలో దేవుడు ఏం చేశాడు? వాగ్దానం నెరవేర్చాడు. మూడోది చూసుకుందాం. చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మూడోది ద ప్రిన్సిపల్ ఆఫ్ పర్పస్. దేవుని యొక్క వాగ్దానం తీసుకుంటే ఎందుకు దేవుడు ఇస్తున్నాడు? ఉద్దేశం తెలుసుకున్నాం. ఉద్దేశము ఆత్మీయమైనది. మొదటిగా ఆల్వేస్ రిమెంబర్, డోంట్ టేక్ ద ప్రామిస్ ఇమ్మీడియట్లీ అని కంక్లూడ్ అండ్ సే ఇది లిటరల్ మీనింగ్ తీసేసుకోవడం, అక్షరానుసారంగా ఆ మాట ఏముంటే ఆ మాట లిటరల్ స్పిరిట్లో దయచేసి వెంటనే తీసుకోవద్దండి. మీరు అంటారు తీసుకున్న తర్వాత, ఇప్పుడు అందరూ కొంతమంది ప్రాఫిట్స్ అయిపోతారు, ఇక్కడ కొంతమంది గొప్ప గొప్ప దైవజనులు అయిపోతారు, కొంతమంది దేవుళ్ళే అయిపోతారు. ఇది వచ్చిందా, ఇంకా అయిపోయింది, ఈ సంవత్సరం నీ పెళ్ళి పక్క, నువ్వేదో పెద్ద వాగ్దానం తెలుసుకున్నట్లు వచ్చిందా, ఇంకా నీ కష్టాలు సిస్టర్, ఇంక ఈ సంవత్సరం అయిపోయింది నీ పరిస్థితి అని. హూ ఆర్ యూ టు కంక్లూడ్? అంటే ఏదో అక్కడ భయపడొద్దు అని వచ్చిందనుకో, అన్నాడా అంటే నువ్వు భయపడతావు. డోంట్ టేక్ ఇట్ లిటరలీ. తీసుకున్న వెంటనే అక్షరానుసారంగా చెప్పేస్తా. అక్షరానుసారంగా తీసుకుంటే, లిటరల్గా వెంటనే తీసుకుంటే సిగ్గుపాలు అవుతావు. ఇలాగో పిల్లోడు తీసుకున్నాడంట, పిల్లోడు తీసుకొని వాగ్దానం తీసుకొని ఆ వాగ్దానం తీసుకున్న తర్వాత వెంటనే వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మ దేవుడు నాతో మాట్లాడమ్మా, రేపటి నుంచి మనం చపాతీలే తిందామమ్మా అన్నాడు. వాళ్ళ అమ్మకు అర్థంగా, చపాతీ లేదురా, నువ్వు 31st నైట్ ఏ చర్చికి పోయినావురా అన్నాడు. అంటే మన చర్చికేమా, సేవకుడు చెప్పాడు నోవా అట్లు చేసాను అని. ఆదికాండం 6:22 చదవండి. నోవాహు బొబ్బట్లు చేసాను, దేవుడికి అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు మా దేవుడు చెప్పాడమ్మా, రేపటి నుంచి మనకు అట్లే, బ్రేక్ఫాస్ట్ అట్లే, లంచ్ అట్లే, డిన్నర్ కూడా అట్లే.
ఎన్ని అట్లుంటాయి నీ చేయమా, బొబ్బట్లు చేస్తావా, ఆటలు చేస్తావా, పూర్ణ ఈ ఏమైనా సరే మనం తినాల్సింది ఈరోజు నుంచి ఏంటి అట్లే. ప్లీజ్ డోంట్ కంక్లూడ్ లైక్ దాట్. బహుశా మీకు తెలిసే ఉండొచ్చు, గత ఎవరైనా లైవ్లో ఫిజికల్ గ్యాదరింగ్ అయి ఉంటే ఫీల్ అవ్వకండి. జరిగిన సంఘటన చెప్పాలని ఆశపడతా ఉన్నా. లాస్ట్ సంవత్సరము ఒకరికి వాగ్దానం వచ్చింది, నేను నీకు విశ్రాంతి కలుగజేసేది. దానికి పైన జరిగిన సంఘటన ఏంటంటే నిజంగానే కోవిడ్ వచ్చిందండి తనకి. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈ వాగ్దానం వచ్చిన రోజు నుండి సుమారు మార్చి అనుకుంటానండి, 3 నెలలు చిక్కిపోయాడు. వాగ్దానం తీసుకొని చిక్కిపోయాడు. ఒకరోజు సండే రోజు విశ్రాంతి గురించి లైఫ్ టెంపుల్లో వాక్యం చెప్తున్నప్పుడు ఆ రోజు బ్రదర్ ఫోన్ చేసి అన్నాడు, బ్రదర్ చాలా థ్యాంక్స్ బ్రదర్, నేను చాలా రిలీవ్ అయ్యాను ఈరోజు అన్న. ఎందుకు బ్రదర్ మీరు ఎందుకు అంత కష్టం పడుతున్నారంటే అన్నాడు, ఎక్కడ బ్రదర్, ఆ రోజు రాత్రి వాగ్దానం ఏమొచ్చింది, నీకు విశ్రాంతి కలుగజేసేదను. ఇంకా నాకేమో పిల్లలు ఇంకా సెటిల్ కాలేదు, పెద్ద పాపకి ఇంకా పెళ్ళి కాలేదు, పిల్లలు ఇంకా ఎవ్వరు సెటిల్ కాకుండా నాకు విశ్రాంతి అప్పుడే తీసుకుపోతే ఏంటి ప్రభా అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. దానికి గుండె పగిలే వార్త ఫస్ట్ కోవిడ్ వచ్చి ఉంది, ఇంకా ఖచ్చితంగా పోతాను ఫిక్స్ అయిపోయాను. ఇంకా బ్రదర్ బ్రతికే ఉన్నాడు, ఈరోజు వచ్చి ఉండొచ్చు కూడా బ్రదర్ లైఫ్ టైం లైవ్ వాచ్ అవుట్ చేస్తున్నాడు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి ఇదంతా? డోంట్ టేక్ ద ప్రామిస్ లిటరలీ, తీసేసుకొని వెంటనే కంక్లూజన్ రావద్దు. కొద్ది కాలం క్రితం నేను ఇలాగే వాచ్ నైట్ సర్వీస్ మినిస్ట్రీకి వెళ్ళాను. నన్ను రిసీవ్ చేసుకుంది ఒక పెద్ద సిస్టర్, అద్భుతంగా ఉండింది. అసలు సాయంకాలం రీచ్ అయినప్పటి నుంచి ఎవ్రీ ప్రొవిజన్, ఎవ్రీ ఫెసిలిటీ, ఇంకా టాప్ క్లాస్ హాస్పిటాలిటీ, ప్రవక్త ఆతిథ్యం ఇచ్చింది. అనుకున్నా, అబ్బా దేవుడు అక్కను బాగా చల్లగా దీవించుగాక అని మనసులో అనుకున్నా. అయిపోయిన తర్వాత విషయాలు చెప్దాము, అక్కడ స్పెషల్గా ప్రేయర్ చేస్తాము అనుకున్నా. అయిపోయిన తర్వాత ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉంది సిస్టర్. అంత ఎక్సైట్మెంట్ అయిపోయిన తర్వాత వాగ్దానాల ముందు దాకా అసలు వాగ్దానం గట్టివాడింది పాట. అనుకున్నా, అబ్బా ఇంకా అసలు సిస్టర్కి తిరుగులేదు, పరలోకంలో ఫ్రంట్ సీట్లో ఉంటుందేమో సిస్టర్ అని అనుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఆ వాగ్దానాలు అయిపోయాయి. తీసుకున్నది ఎంత ఉజ్జీవంతో దేవుని వాగ్దానం తీసుకుందో అంతే చల్లగా వెళ్ళిపోయింది బయటికి. అయిపోయిన తర్వాత ఎల్డర్స్ వచ్చారు, కలిశారు. అన్న బ్రదర్ ఏమైంది, సిస్టర్ ఏమైంది ఆతిథ్యం అంటే, ఏమో బ్రదర్ మాకు కనిపించట్లేదు సిస్టర్ అని. సిస్టర్ కనపడదులే అక్కడ. అనుకున్నా బేబీ పిల్లలు ఏమైనా ఉన్నారేమో అంటే, వాళ్ళ భర్త అక్కడ ఉన్నాడు, పిల్లలు అక్కడే ఉన్నారు. ఏమైంది అసలు నాకు అర్థం కాదు. తర్వాత ఆల్మోస్ట్ 3-4 వీక్స్ తర్వాత తిరిగి అదే ప్లేస్కి మినిస్ట్రీకి వెళ్తే డైరెక్ట్ నాకు ఆ సిస్టరే సండే రోజు కనిపించింది. ముఖం దిగాలుగా ఉంది. కనుక ఈ సిస్టర్నా ఆ సిస్టర్నా డౌట్ వచ్చింది. ఆతిథ్యం ఇచ్చిన ఈ సిస్టర్నా వాళ్ళ చెల్లినా అని డౌట్ వచ్చింది. అయిపోయిన తర్వాత ఏడ్చుకుంటూ వచ్చింది. ఆయన ఆచారు నాకు నిద్ర పట్టట్లేదు ఆయన. నన్ను ఏందక్క ఆ రోజేమో అంత ఆతిథ్యం ఇచ్చావు, దేవదూతలకు నువ్వు ఆతిథ్యం ఇచ్చినంత రేజులో సారా సిస్టర్ని మర్చిపోయేటట్టు చేసావు, ఈరోజు ఏమైపోయింది నీకు, నీ ముఖంలో ఏమైంది అన్న. అంటే ఏం చెప్పాలా, ఏం చెప్పాలి చెప్పక్క అంటే, చూడు నాన్న బిడ్డలు చిన్న బిడ్డలు తెలుసు కదా నీకు, తెలుసులే అక్క అని. వాళ్ళు ఇప్పుడు 5th 6th క్లాస్ పిల్లలు దేవుడేంది ఆ వాగ్దానం ఇచ్చాడు నాకు అనింది. ఏం వాగ్దానం ఇచ్చాడక్క అంటే, మహిమగల రాజును కళ్ళారా చూచేదా. మీనింగ్ అర్థమైందా అండి? అంటే అక్క ఫీల్ అవ్వద్దు చూస్తుంటే లైవ్లో. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇంకా సిస్టర్ బతికే ఉందండి, ఏం కంగారు పడకండి, ఇంకా బతికే ఉంది. ఇప్పుడు వాగ్దానం వచ్చేసరికి మహిమగల రాజు కళ్ళారా చూస్తుంటే పోయినా నేను అంటే ఎట్లా? వాగ్దానం ఇచ్చిన పర్పస్ని దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. డోంట్ కంక్లూడ్ లిటరలీ అండ్ దెన్ మెస్అప్ యువర్ లైఫ్. దయచేసి అలా చేసుకోవద్దు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, కొన్నిసార్లు నీకు వాగ్దానం వచ్చినట్టే లిటరల్గా కంక్లూడ్ అయిపోదు వెంటనే. మొన్న ఒక చిన్న పిల్లోడు వచ్చాడు, వేరే చర్చిలో జరిగిన సంఘటన, మందిర అట్లాంటి పాసిబిలిటీ లేదు కానీ మొన్న లాస్ట్ ఇయర్ జరిగింది. వేరే సంఘంలో ఒక అక్క నవ్వుకుంటూ వచ్చింది, నవ్వుతూ ఉంది. అయినా ఏం నవ్వుతున్నావు అక్క, అలా నవ్వుతున్నావు ఏంటంటే, వాళ్ళ కొడుకు చిన్న పిల్లోడు అండి, వాడు LKG UKG ఉన్నాడు. వాడి ప్రామిస్ చూడా షేర్ ఏం వచ్చిందో అనింది. ఏమొచ్చింది అన్న, నీ భార్య నీ కౌగిట ఫలించడి వృక్షం వలె ఉండు. నేను ఏం వాగ్దానం వీడికి, అప్పుడే పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అని. స్టాప్ యువర్ నాన్ సెన్స్, ఏం మాట్లాడుతున్నావు అక్క, ఏంది ఇది అంటే అంతే కదా, వాడికి పెళ్లి కాలే, అప్పుడే భార్య గురించి దేవుడు వచ్చాడు. ఎందుకు చెప్తున్నాను మాట అంటే, దయచేసి డోంట్ టేక్ ద లిటరల్ మీనింగ్ ఇమీడియట్లీ. మరి ఎలా తీసుకోవాలా? గో బై ద కాంటెక్స్ట్, సందర్భాన్ని దయచేసి చదవండి. ఇప్పుడు మీ వాగ్దానం తీసుకుని వెంటనే వద్దు, తీసుకెళ్ళి ఇంటికెళ్ళి ప్రార్థనాపూర్వకంగా
అధ్యాయం మొత్తం ఏం చేయండి, చదవండి. చదివితే మనం 4th పాయింట్కి వస్తాం. 4th పాయింట్, ప్రతి వాగ్దానానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్నిటికి అన్కండిషన్, అంటే కండిషన్స్ కూడా నెరవేరుతాయి. అయితే మొదటికి మనం చూడాల్సింది ఏంటంటే ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం చూడండి. డ్యూట్రానమీ చాప్టర్ 28 verse 1 and 2. 1-2 వచనాలు చదువుదామా? అందరం కలిసి చదువుదాం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను, ఫస్ట్ కీలోనే దేవుడు కండిషన్ పెట్టాడు. ఏంటంటే ఆయన మాట విని శ్రద్ధగా విని చెప్పినట్లు నడుచుకుంటే అప్పుడు నీకు ఈ దీవెనలు. 14 వచనాలు అన్ని దీవెనలే. 15 వచనంకి వస్తాం. 15 వచనం నుంచి ఆఖరి వచనాల దాకా వరుస పెట్టి బాధుడే. ఏవి? శాపాలు వెంబడి శాపాలు. అయితే 15th వచనం చదువుకుందాం. 15వ వచనం ప్లీజ్. verse 15. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలు కట్టలను నీవు అనుసరించి నడుచుకొనవల్లని నీ దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించు. ఇట్లాంటివి వినం మనం. కండిషన్స్ బ్రదర్, అది కొద్దిగా డిలీట్ చేసి పక్కన పెట్టేసండి. ఫస్ట్ 14 కూడా ఏముందండి? కండిషన్. వినినా, ఇక్కడ వినని. సో ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డూ ఇస్ చెక్ ద కండిషన్ ఫర్ ద ప్రామిస్. అయితే సీక్రెట్ చెప్తాను, ఏ ప్రామిస్ అయినా ఫస్ట్ కండిషన్ ఏం తెలుసా అండి? ఒబీడియన్స్. ఫస్ట్ కండిషన్, ఈ వాగ్దానం నెరవేరాలంటే ఏం కావాలండి? ఒబీడియన్స్. ఎంత పెద్ద విశ్వాస వీరుడు కానీ, అబ్రహాం తీసుకోండి, యాకోబు తీసుకోండి, బైబిల్లో దైవజనులు ఎవరైనా తీసుకోండి, వాగ్దానం నెరవేరిందంటే వారి జీవితంలో కండిషన్ ఒబీడియన్స్ స్థాయికి తీసుకొచ్చేదాకా దేవుడు వారిని విడిచిపెట్టలేదు, వాగ్దానం నెరవేర్చలేదు. మీరు కావాలంటే తీసుకోండి. అబ్రహాంకు వయసు ఏ వయసులో ఇచ్చాడు వాగ్దానం? 75. ఆదికాండం 17వ అధ్యాయానికి రండి, ఇంకా నెరవేరలే. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. జెనసిస్ 17:1 త్వర చదువుకోండి. అబ్రహాం 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తుల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై, నువ్వు పర్ఫెక్ట్గా ఉండయా. ఎప్పుడైతే ఆయన దాన్ని శ్రద్ధపరిచి సర్వశక్తుల దేవుడిని నమ్మి ఆయన కొరకు ఎక్కడ ఏ స్థాయికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడో అప్పుడు వాగ్దానం అబ్రహాం జీవితంలో 100 ఇయర్స్కి ఏమైందండి? నెరవేరింది. ఈరోజు ఆలస్యం అవుతున్న కారణం ఏం తెలుసా అండి? కండిషన్ ఫుల్ఫిల్ కావకపోవడమే. యాకోబు జీవితం తీసుకోండి. దేవుడు అన్నాడు, అతన్ని ఆశీర్వదించి హెచ్చించి ఘనపరచెదను, ఇంకా అన్ని దేశంని ద్వారా దీవించ అన్నీ చెప్పాడు, కానీ నెరవేరలే. ఆదికాండం 35వ అధ్యాయంకి వచ్చి బేతేల్లో ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత ఆదికాండం 35వ అధ్యాయం 9వ వచనం చూస్తే తిరిగి యెహోవాకు యాకోబునకు ప్రత్యక్షమై 14 నుండి బయలుదేరిన తర్వాత దేవుడు అతను ఆశీర్వదించెను. అక్కడ ఏమని రాస్తుంది? కండిషన్. ఎప్పుడైతే కాన్సక్రేషన్ జరిగిందో, సంపూర్ణ ప్రతిష్ఠ జరిగిందో, అక్కడ దేవుడు తిరిగి యాకోబుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈరోజు కండిషన్, ఒబీడియన్స్, సరెండర్. గాడ్ విల్ ష్యూర్లీ ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్. పాయింట్ నెంబర్ 5 ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైందండి. మనం చూస్తూ వచ్చాం కడవరి వర్షం ఎలా వస్తుంది అని. ఒకసారి 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయానికి వస్తామా? 1 Kings చాప్టర్ 18. అద్భుతమైన మాట. నిజంగా ఈ ఆఖరి 3 సత్యాలు ఈ రాత్రి నీ జీవితంలో నెరవేర్చబడాలని ఎంతగానో దైవజనంగా ఆశపడుతున్నాను. నిజంగా అది నెరవేరితే ఇంకా మన జన్మ ధన్యమే. ఎందుకంటే గొప్ప ఉజ్జీవం ఈ 3 మాటలు దాగుంది. ఈ లాస్ట్ 3 ప్రిన్సిపల్స్లో గొప్ప ఉజ్జీవం, రివైవల్, మన జీవిత చరిత్రను మార్చే ఒక రహస్యాన్ని ఈ రాత్రి మీ ముందు పరిచయం చేసి నేను ముగించాలని ఆశపడతాను. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. అందరం కలిసి 41వ వచనాన్ని బిగ్గరగా చదువుకుందాం. పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని. ఇప్పుడు గమనించండి, విస్తారమైన వర్షపు ధ్వని. 3.5 సంవత్సరాల కరువు తర్వాత, 3.5 సంవత్సరాల కరువు తర్వాత, భయంకరమైన కరువు అండి. ఆ కరువు తర్వాత ఇప్పుడు ప్రచండమైన వర్షము, ఆశీర్వాదపు వర్షములు రాబోతున్న సందర్భంలో ఏలియా జీవితం ద్వారా దేవుడు 3 సూత్రాలు జ్ఞాపకం చేస్తున్నాడు. 3 ప్రిన్సిపల్స్. మొదటిగా గమనించినట్లయితే ఏలియా మనలాంటి స్వభావం గలవాడే. కానీ యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే మనలాంటి స్వభావం గల ఏలియా ఏం చేశాడండి? వర్షించకూడదని ఎలా ప్రార్థించాడు? ఆసక్తితో, రోషముతో, ఉజ్జీవముతో, భారముతో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. పాయింట్ నెంబర్ 5, ఈరోజు నువ్వు వాగ్దానం తీసుకున్న తర్వాత ఈరోజు స్టార్ట్ చేయి. ఏం చేయాలి? భారముతో. కొన్నిసార్లు ప్రార్థన చేస్తే ఫీలింగే ఉండదు నీకు లోపల. కొంతమందికి లోపల అసలు విశ్వాసం ఉండదు, ఫీలింగ్ పక్కన పెట్టండి, ఫెయిత్ కూడా ఉండదు, విశ్వాసం ఉండదు. ప్రార్థన చేయాలి చెప్పారు కదా,
ప్రభా ఈ వాగ్దానం నెరవేర్చిన ఆయన ఇచ్చినావు కదా, ఏదో టైంలో నెరవేర్చిన ఆయన. అట్లా ప్రార్థనలు వద్దు. నీ ప్రార్థనలు ఏముండాలి? ఆసక్తి. అందుకొరకే సంఘము అత్యాసక్తితో, రోషం ఉండాలండి ప్రార్థనలో. దేర్ షుడ్ బి ఫర్వెన్సీ ఇన్ ద స్పిరిట్. చచ్చుబడిన ప్రార్థనలకు ఏం కాదు, పక్కన కుక్కడు భయపడదు. ఆహా పక్కన పెట్టండి, నీ పక్కన ఉన్న మనుషులే భయపడరు నువ్వు చేసే ప్రార్థనకి. రోషం ఏదండి? లోపల తీవ్రత ఏంది? ఆత్మ తీవ్రత ఏంది? వేర్ ఇస్ దట్ స్పిరిట్ ఫర్వెన్సీ? ఆత్మ నీలో తీవ్రతకు తీసుకొని రావాలి ప్రార్థన అంటే. మొన్న బ్రదర్ వచ్చి అంటా ఉన్నాడు, బ్రదర్ నాకు ఎట్లా భారం లేదు నా గురించి, నువ్వు ప్రేయర్ చేయ నా గురించి అన్నాడు. నీకే భారం లేకపోతే నేనేం ప్రేయర్ చేయాలి నీ గురించి? వాట్ కెన్ ఐ ప్రే? ఒక మాట అడుగుతానండి, దేవుడు ఎవరన్నా స్వస్థపడాలని వస్తే మొదటి ఏమడి తెలుసా? స్వస్థపడగోరు. నీకు స్వస్థపడాలి, నీకు ఆశ ఉందా? అడు 38 సంవత్సరాలు కాళ్ళు నడవలేని పరిస్థితిలో బెతెస్దా క్రోంగలేరుకు వచ్చినప్పుడు దేవుడు ఒకటే మాట అన్నాడు, నువ్వు స్వస్థపడా అంటే నన్ను ఎవరు తీసుకుపెట్టలేరు ప్రభా, ఎప్పుడైనా నేను వచ్చే లోపల దేవదూతలు కడిచే లోపల వాళ్ళు నీకు సాకులు ఎందుకు? దేవుడు అడిగింది ఏంటి? నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయి, నీ బాధలు ఏంటి చెప్పు. వాగ్దానం నెరవేరకుండా ఏమంటొచ్చి అడిగాడా? లేదు. ఒకటే అడిగాడు, ఏమన్నాడు? స్వస్థపడ గోరుచున్నావు. ఈరోజు నీకు ఆశ ఉందా? నిజంగా నీకు ఆశ ఉందా? అదేదన్నా కానీ దైవికమైన ఆశ, ఆతృత, ఆశతో సిద్ధపడితే ప్రార్థన చేయడానికి కొరకు రోషముతో దేవుని దగ్గరకు రా. దేవుడు నీ వాగ్దానం ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఆశల ప్రాణం ఏం చేస్తాడు? దేవుడు తృప్తిపరుస్తాడు. అందుకొరకే 144 కీర్తన 6వ వచనం ఇలాంటిదండి తృష్ణ. దిస్ కైండ్ ఆఫ్ ఫర్వెన్సీ ఈజ్ నీడెడ్ దీస్ డేస్. చాలామంది అడుగుతారు, ప్రార్థన చేస్తున్నాం బ్రదర్, ఏం రాలేదు, నీకు రోషము లేదు, ప్రార్థన తీవ్రత లేదు. కన్నీటి ప్రార్థనలతో భూమి తడిసిపోయి ఉండాలి. Psalm 42 verse 1. 42వ కీర్తన 1వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 42 1వ వచనం అందరం కలిసి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. దుప్పి నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? అలసిపోయి మనము నడిచి ఆయాసం వచ్చినప్పుడు ఏమంటాం? ఫస్ట్ వాటర్ వాటర్ వాటర్. ఇప్పుడు విన్నారా ఈ మాట? ప్లీజ్ వాటర్ వాటర్ వాటర్, నీళ్ళు ఎలా అర్జెంట్గా ఇవ్వండి అని. అలసిపోయినప్పుడు నీకేం కావాలి? నీరు కావాలి కదా. ఆ నీరు కొరకు తృష్ణ కలిగినట్లు ప్రభు అంటాడు, నీలో ఆ తృష్ణ ఉండాలి, దట్ డిజైర్. నీలో ఆశ లేని నువ్వు ఎందుకు చేస్తావు? నీకు ఆశ లేని మందిరానికి వస్తావా? ఆశ లేని దేవుని ప్రార్థన చేస్తావా? ఆశ లేని కనీసం కన్నీటి ప్రార్థనలు వస్తాయా? ఆశ లేని ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తావా? ఆశ లేని దేవుని దగ్గర కనిపెడతావా? ఈరోజు ఆశ చచ్చిపోయిందండి. దేర్ ఇస్ నో డిజైర్. ప్రార్థించే ఆశే లేదు. అందుకే యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో ప్రభు అన్నాడు, ఈ యొక్క జీవ జల నదులు వాని కడుపులో నుండి ప్రవేశిస్తాయంట. లివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. రండి చూద్దాం. యోహాను సువార్త 7:38. నా యందు విశ్వాసముంచు వాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు. ఈరోజు లోపల నుండి పెళ్ళుబుకాలండి. దట్ ఫర్వెన్సీ, స్పిరిట్, జీల్, రోషం అనేది హృదయంలో నుండి పెళ్ళుబుకాలి. నువ్వు ఆ రోషం వచ్చేదాకా దేవుని జీవితంలో కార్యం చేయడు. మనకు రోషం ఎప్పుడు వస్తుంది తెలుసా అండి? మన చాప కింద నీరు వచ్చేదాకా రాదు. అంటే మనకు గాలేదాకా అని మన భాషలో. సిస్టర్ నాకు అనారోగ్యం ఉంది, ప్రేయర్ చేయంటే చేస్తానులే సిస్టర్, ప్రేయర్ చేస్తానులే. అదే నీకు సిక్ అయిపోతావు రేపంటే, నాయన పశ్చాత్తాపడుతున్నాను ప్రభా, నన్ను క్షమించి నాయన, ఒక్క అవకాశం ఇస్తే ఈయన్నే సేవిస్తాను ప్రభా, నీ పాదదాసిగా ఉండిపోతావు ప్రభా. అప్పుడు వస్తుంది నీకు రోషం అంతా. సంఘము అత్యాసక్తితో ప్రార్థన ఎప్పుడు చేసిందండి? పేతురు చెరసలు వాళ్ళకి సమస్య వస్తే చేసిందా? పేతురుకి సమస్య వస్తాం అంటాం, మనమైతే అంటాం పేతురు పోయింది, దరిద్రం పోయింది, ఊరికే ప్రేయర్ మీటింగ్స్, అబ్బా 3 సర్వీసులు, వరుసగా ప్రార్థన కూడికలు, 31st నైట్ కూడా 2 గంటలు లాగుతాడు. ఈ పేతురు మాకెందుకు బ్రదర్ అంటావు? పోయినాడు, దరిద్రం పోయిందని. ఇంకా సంఘాలతో ఏం జరుగుతుంది కార్యం? అందుకో ప్రభు అన్నాడు, సంఘం అత్యాసక్తితో ప్రార్థించి. ఈరోజు అట్టి ప్రార్థన జీవితం ఈ రోజు నుంచి దేవుడు ఆరంభించును కాక. ఆఖరి 6వ వచనం చూసుకుందాం. నిజంగా ఇప్పుడు 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయానికి వస్తాం. రోషంతో ప్రార్థించాడు, ఆసక్తితో ప్రార్థించాడు, ఆతృతతో ప్రార్థించాడు, భారముతో ప్రార్థించాడు. ఇప్పుడు ప్రార్థించిన తర్వాత కడవరి వర్షం కుమ్మరించబడక ముందు 2వది చూస్తాం. చాలా ప్రాముఖ్యమైన మాట. వాగ్దానం దేవుడు ఇచ్చిన తర్వాత మనకి ఎట్లుంటుంది తెలుసా అండి? ఒక డెడ్ స్టేట్కి వెళ్ళిపోతాను, అంటే ఒక స్తబ్ద స్థితికి వెళ్ళిపోతాం. వాగ్దానాలు ఉన్నాయి బ్రదర్, ఎన్ని ఉన్నాయో బోలెడు ఉన్నాయి. బైబిల్ తిప్పేస్తే ఉంటాయి అన్ని వరుసగా సంవత్సరంతో పాటు. ఫ్యామిలీ ప్రామిస్, మై ప్రామిస్, ఇయర్ 2022, 2021, 2018, 2017 వరుసగా ఉంటాయి. ఏంటంటే ఏమీ తెలియదు. నిజంగా అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 43, 1843.
1 Kings చాప్టర్ 18 verse 43, 43. ఇక్కడ దాసునితో చెప్తున్నాడు ఏలియా. ఏం చెప్తున్నాడు? కలిసి చదువుదాం. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. ప్రశ్న అడుగుతానండి, మనమే పనులు పొజిషన్లో ఉన్నాం. ఫస్ట్ టైం పోయి చూసాం, ఏమీ లేదు. సెకండ్ టైం మళ్ళీ పోమంటే ఏమంటాం? ఉండను, త్వరగా చెప్పండి ప్లీజ్, టైం అయిపోతుందా? ఆల్రెడీ చూసిన బ్రదర్, ఎన్నిసార్లు చూడాలా? పెద్ద దైవజనం కాబట్టి అంత సీన్ రాదు. చూస్తాను అంకుల్, చెప్పినట్టు చేస్తాను. అలా బయటికి వెళ్ళేసి చూసేది లేదు, పెట్టేది లేదు. కొంచెంసేపు టైంపాస్ చేసి టీ తాగి ఇంకెవరందరూ హాయ్ బాయ్ చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ బాగున్నారా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి అంకుల్ కష్టపడి కొండెక్కి మరొక పైకి ఎక్కి అబ్బో సముద్రం చూస్తే ఏమీ లేదు. ఇంక సెకండ్ టైం చెప్పిన తర్వాత మళ్ళీ థర్డ్ టైం ఏమన్నాడు? పో. థర్డ్ టైం ఏం నేర్పిస్తున్నాడు ఏలియా? పిచ్చి పట్టాడా? మనం అంటాం ఏలియా బ్రదర్కి పాపం పరిచర్య ఒత్తిడికి కొద్దిగా హార్డ్ డిస్క్ అంతా డిస్టర్బ్ అయ్యాడు. డిస్టర్బ్ అయ్యి చెప్పలేదండి ఆ మాట. వెళ్ళి 7 సార్లు యూ షుడ్ వెయిట్ విత్ ఎక్స్పెక్టేషన్. మేఘం ఉందా లేదా, వచ్చిందా లేదా, వాగ్దానం నెరవేరు. ఆ పనివాడికి ఆ దాసుడు ఏం నేర్పిస్తున్నాడంటే వెయిటింగ్ విత్ ఎక్స్పెక్టేషన్. 2 రకాల వెయిటింగ్ ఉందండి, 2 రకాల వెయిటింగ్ ఉంది. నిరీక్షణతో వెయిట్ చేసేవాడు ఫ్రస్ట్రేట్ కాడు, నిరీక్షణ లేకుండా వెయిట్ చేసేవాడు ఫ్రస్ట్రేట్ అవుతాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక సిస్టర్ నిజంగానే ప్రెగ్నెంట్ అయింది, వెయిట్ చేస్తుంది. ఇంకో సిస్టర్కి గడ్డ అయింది, క్యాన్సర్ గడ్డ. ఇద్దరు వెయిటింగ్లో ఎవరు సంతోషంగా వెయిట్ చేస్తారు? నవ్వుతున్నారు, చెప్పండి జవాబు. ఒకరికి వాగ్దానం ఉంది, ఇంకొకరికి వాగ్దానం లేదు. అది ఎగ్జాంపుల్. వాగ్దానం ఉన్న సిస్టర్ ఏం చేస్తుంది? ఎగ్జైట్ అవుతుంటుంది ఎప్పుడెప్పుడు. ఎవరికి సిస్టర్స్కి ఎవరికి అనుభూతి లేనట్టున్నా. ఒక్కొక్క మంత్ పాస్ అయిపోతా ఉంటే అట్లా చూసుకుంటావు. ఎందుకు చూసుకుంటావు? 9th మంత్ తర్వాత వస్తాడు కదా ఎవరో అమ్మాయి అబ్బాయి వస్తారు కదా, దానికి ప్రతిసారి చూసుకుంటావు. గ్రోత్ మార్కర్స్, టీఫా స్కాన్, ఎంత ప్రోగ్రెస్ ఉంది, అన్ని మార్కర్స్ బాగున్నాయా? అయ్యోయ్యోయ్యో ఇంకా చేయించుకోలేదా? వెంటనే వెళ్ళి చేయించుకోండి. అంటే నీకు నిరీక్షణ ఉన్నప్పుడు ఎందుకు చూస్తావు? యూ హ్యావ్ టు విత్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ హోప్. నిరీక్షణ నోమా 5:5 రాస్తుంది చూడండి. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గు. వాగ్దానం ఉన్నోడికి వాగ్దానం లేనోడికి తేడా అదే అండి. నువ్వు వెయిట్ చేస్తున్నావు, వాగ్దానం ఉన్నోడు కలవరపడాడు. విశ్వసించువాడు ఆడ ధైర్యం ఉంటుంది, వాగ్దానం ముందు ఏదో రోజు జరుగుతుంది. బట్ ఐఎమ్ వెయిటింగ్ విత్ ఎక్స్పెక్టేషన్. ఐమ్ వెయిటింగ్. నేను ఆశతో ఎదురు చూస్తున్నా. దేవుడు ఏ రోజు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అదే నిరీక్షణ. వాగ్దానం లేనోడికి ఎలా ఉంటుందండి? వాగ్దానం లేనోడికి ఎలా ఉంటుందంటే ఏమీ నెరవేర్పు రాదు. నీ చేతిలో జీవం ఉంది, బాగా గుర్తుపెట్టుకో. నీ చేతిలో జీవపు విత్తనం ఉంది, ఇంకొకరి చేతిలో ఆ విత్తనంలో ఆర్టిఫిషియల్ విత్తనం అనుకోండి. ఇద్దరు నాటారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారండి? జీవం ఉన్నోడు ఏం చేస్తాడు? ఎక్స్పెక్ట్ చేస్తాడు. అదే చచ్చిపోయిన విత్తనం ఉన్నాడు, అది ఎట్లా రాదని తెలుసు వాడికి, రాదని తెలుసు. మరి ఇప్పుడు వచ్చినోడు ప్రతిరోజు పొద్దున పోయి చూస్తాడా? చూడడండి. మనం ఒక మీటింగ్ హౌస్ విజిటింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, క్రిస్మస్ ట్రీని ఒక డిజైనర్గా వాళ్ళు సీడ్స్ వేశారు. వెయిట్ చేసి చూస్తున్నారు, పాపం 5 డేస్లో రావట్లేదు. నేను పోయిన రోజు పాపం వచ్చేస్తామని వెయిట్ చేశారు. పాపం అన్నారు, బ్రదర్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తాము, డిజైన్గా నాటాము కానీ ఇంకా రాలేదు అని. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఎవ్రీడే ప్రతి ఉదయకాలం తెల్లారిన వెంటనే పోయి చూస్తుంది సిస్టర్. ఎందుకని? వచ్చిందా అని. మనకు అలవాటే కదండి. చిన్నప్పుడు ఏదో ధనియాలో ఇంకేదో పడేసిన తర్వాత ఎప్పుడు ప్రతిరోజు పొద్దున పోయి చూసేది. అరే ఒక్క రోజులో వస్తుందా? అయినా ఆశ ఎక్కడో ఒక పక్కన ఏమన్నా వచ్చిందేమో. దట్స్ వాట్ ఎలీజా వాస్ టీచింగ్ హిస్ సర్వెంట్ టు గో 7 times and see. వేర్ ఇస్ యువర్ ఎక్స్పెక్టేషన్ టుడే? నిజంగా ఆశ ఉంటే నీ వాగ్దానాలు ఎప్పుడు నువ్వు మర్చిపో. ఇప్పుడు సడన్ కొంతమంది హోంవర్క్ చేసుకొని వస్తారు ఈరోజు, అడుగుతాడు ఏమని, పోయిన సంవత్సరం మీ వాగ్దానం ఏంది అని. కొంతమందికి అయితే అది గుర్తు కూడా ఉండదు. ఏదో వచ్చిందబ్బా అదేంటబ్బా అంటే నేను మర్చిపోయినా, అదే గుర్తులేదు, నీది నాకేం గుర్తుంటుంది. ఈ 31st నైట్ పెద్ద మెమరీ టెస్ట్లన్నీ. నీ వాగ్దానం ఏంటంటే ఏదో వచ్చినట్టుంది నాకు. కొన్నిసార్లు మనకు ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం వాగ్దానం గుర్తుంటుంది కానీ ఈ సంవత్సరం ఉండదు. మీరేం చేయొద్దకండి. ఈ సంవత్సరం వాగ్దానం గుర్తుందా?
ఉంది కదండి. ప్రైజ్ ద లార్డ్. నిజంగా వాగ్దానం ఎప్పుడు మర్చిపోతావు తెలుసా? అసలు దానికి నువ్వు ఈ 5 స్టెప్స్ నువ్వు లైట్ తీసుకుంటే వాగ్దానం ఏం చేస్తావు? మర్చిపోతావు. లేదు, ప్రతిరోజు దాని కొరకు ఎదురు చూసేవాడు ఎప్పుడు మర్చిపోడండి. అలా ఎందుకంటే గమనించండి, ద్వితీయోపదేశకాండము ఒకసారి వెయిటింగ్ పీరియడ్. అందుకొరకే నువ్వు వెయిటింగ్ పీరియడ్ ఎప్పుడు వేస్టింగ్ పీరియడ్ కాదు. నువ్వు వాగ్దానం కొరకు వెయిట్ చేస్తే వెయిటింగ్ పీరియడ్ ఈజ్ నెవర్ వేస్టెడ్ పీరియడ్. నువ్వు వెయిట్ చేసే పీరియడ్ ఏది కూడా వేస్ట్ కాదని. మీరు అనొచ్చు, వాగ్దానం ఈ సంవత్సరం ఇస్తే ఈ సంవత్సరంలోపే కావాలి కదా అని. ఒక మాట చెప్తాను, ఈ సంవత్సరం ఇస్తే ఈ సంవత్సరంలోపే కావాలనేది ఎక్స్పైరీ డేట్కు ఉన్న వాగ్దానాలు. కానీ బైబిల్లో వాగ్దానాలకు ఎక్స్పైరీ డేట్ లేదు. బైబిల్లోని వాగ్దానాలకు ఎక్స్పైరీ డేట్ లేదు. కొంతమందికి ధైర్యం, ఒక డేంజర్ వాగ్దానం వచ్చిందనుకోండి, 31st నైట్ అయిపోయింది బ్రదర్, హ్యాపీ. ఇక బ్యాడ్ న్యూస్, హ్యాపీ కాదు, ఎక్స్పైరీ డేట్ లేదు. వాగ్దానాలకు ఎక్స్పైరీ డేట్ లేదు, ఉండదు. దానికి నిర్ణీత సమయంలో దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఎందుకు ఎక్స్పైరీ డేట్ లేదంటే, అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు? నీ సంతానం ఎలా చేస్తాడు? ఇస్కరేణులు చేస్తాడు. చూశాడా? అబ్రహాం ఎన్ని రోజులు బతికాడండి? 175 సంవత్సరాలు బతికాడు. అబ్రహాం పిల్లలు పుట్టింది ఎప్పుడు? 100 ఇయర్స్కి. సో ఇప్పుడు ఇస్కరేణులంత మందిని ఎన్ని సంవత్సరాలు చూడాలి? 75 ఇయర్స్లో చూడాలి కదా. 75 ఇయర్స్లో మీరు గెస్ చేయండి, ఎన్ని తరాలు చూసి ఉండొచ్చు? గెస్ చేసి చెప్పండి, పర్లేదు. 3నా? 3, 4, 5, 1, అన్నీ 1 to 10 చెప్పేసేయండి. సరే, ఎంత యాడ్ చేసుకుందాం అనుకోండి, ఎంతమంది ఉంటారు? ఇసుకలేని వాళ్ళు అంతమంది ఉంటారా? చెప్పమంటారా అండి? అబ్రహాముకు కుమారుడు పుట్టాడు ఇస్సాకు. 75 ఇయర్స్ స్పాన్ కదా. ఇస్సాకు పెళ్ళి ఎప్పుడైంది తెలుసా? లేట్ మ్యారేజ్, 40 ఇయర్స్ చేసుకున్నాడు. మరి 40 ఇయర్స్ పెళ్ళి చేసుకుంటే పిల్లలు ఎప్పుడు పుట్టిండొచ్చు? ఇంకా 20నా? దగ్గరకు వస్తున్నారు మీరు. ఎందుకు తెలుసా? ఇస్సాకు పిల్లలు పుట్టక చాలా రోజులు వెయిట్ చేశాడండి. సో 40 ఇయర్స్కి పెళ్ళయింది, ఇంకొక కొన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు అనుకోండి. సరే, 2 పుట్టారు. ఎవరు? ఏషావు, యాకోబు. హైలైట్ ఏం తెలుసా? యాకోబు ఎప్పుడు పెళ్లి చేసుకుని తెలుసా? పెళ్ళిళ్ళకు మారు పేరు మిగిలిన పెళ్ళిళ్ళ యాకోబు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు? గుండె ధైర్యం చేసుకోండి, 84 ఇయర్స్. ఎన్ని ఇయర్స్ అండి? 84 ఇయర్స్కి పెళ్లి చేసుకున్నాడు. రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్. ఇప్పుడు 84 ఇయర్స్కి పెళ్లి చేసుకుంటే యాకోబు, అబ్రహాం తాత అప్పటికి బతుకున్నాడా? చెప్పరేంటండి? పరవాసిని జగవన ప్రభు పాట ఆల్రెడీ పాడేశారు. హీఈస్ నో మోర్ దేర్. ఆయన లేడు. ఎంతమంది చూస్తుండొచ్చు మహా అంటే? మ్యాక్సిమం 1 or 2 జనరేషన్స్ అంతే. మరి 1 or 2 జనరేషన్స్ అంటే మనం అంటాం, ఉదయకాలం లేచి ఇస్కరేణుల వాళ్ళే 1 + 1 + 1 ముగ్గురే ఇస్కరేణులా ప్రభా? దేవుని ఎంత ప్రశ్నిస్తామంటే, మన లైఫ్ టైం కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, 1000 రెట్లు దీవిస్తాను. స్టార్టింగ్లో నాకు అదే అనిపించేది, దేవుడు దీవిస్తాడులే, ఎప్పుడుకో నెరవేరుతుందిలే అని. కానీ నిజంగా దేవుడు కొన్నిసార్లు దాన్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు. హీఈస్ బ్లెస్సింగ్ ఇట్. అన్నంత మాత్రాన 100% ఫుల్ఫిల్, ఎక్స్పైరీ డేట్ ఉంది, దీనికి ఇంత లోపల కావాలా ప్రభా, నువ్వు వాగ్దానం ఇచ్చావునైనా 2021 అయిపోతుంది, నెరవేర్చబడలేదు కాబట్టి ఇది వేస్ట్. దయచేసి డోంట్ కమ్ టు దట్ హేస్టీ కంక్లూజన్స్. యూ హ్యావ్ టు వెయిట్ ఎక్స్పెక్టెంట్లీ ఫర్ ద ప్రామిస్ ఆఫ్. ఎందుకు తెలుసా అండి? ఎవరు వెయిట్ చేస్తారంటే, బైబిల్లో చూడండి అద్భుతమైన మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనంలో పరిసయ్యులు ప్రశ్నిస్తూ అడుగుతారు, నువ్వు ఎవరయ్యా అబ్రహాం నేను చూశాడంటున్నావు, నీ పట్టుమంటే 50 సంవత్సరాలు లేవు నీకు? జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8:56 యోహాను సువార్త 8:56 త్వరగా చదవండి. మీ తండ్రిని అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించాను, అది చూచి సంతోషించాను. చాలా ఎగ్జైట్ అయ్యాడు. వెంటనే వీళ్ళు అన్నారు, దేవదూషణ చేస్తున్నావు, నువ్వు అబ్రహాము నిన్ను చూశాడా, నువ్వు పట్టమంటే 50 సంవత్సరాలు లేవని. కానీ ఒక సత్యం గుర్తుపెట్టుకోండి సహోదరి సోదరులారా, దేవుడు ఒక్కసారి వాగ్దానం ఇస్తే ఈ సీక్రెట్ మర్చిపోతా. ఇట్ ఈస్ ఆల్రెడీ ఫుల్ఫిల్డ్ ఇన్ ద ఇటర్నిటీ ఇన్ స్పిరిచువల్ రెల్మ్. ఐ రిపీట్ దిస్ లైన్స్. Every promise that God is going to give you or had given you is already fulfilled in eternity past. ఎంత గొప్ప ధైర్యం కదండి. ఇప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, కాలం సంపూర్ణమైనప్పుడు కన్య గర్భవతి కుమారుని కనును. రైట్?
ఇక్కడ భౌతికంగా అది నెరవేరింది, కానీ దేవుడు ఒక మాట అన్నాడు, బైబిల్లో మనందరికి బాగా పరిచయం. జగత్తు పునాది వేయబడక మునుపే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. మరి వాగ్దానం నెరవేరలేదా? ఇటర్నిటీ ఇట్ ఇస్ ఆల్రెడీ ఫుల్ఫిల్డ్, డన్. It should give you such a courage that when God gives you a promise, it's already done in eternity. అందుకొరకే నిత్యత్వానికి కాలచక్రంతో బంధించే ప్రయత్నం ఏ మానవుడు చేయలేదు. ఎందుకంటే నిత్యత్వము కాలచక్రానికి అతీతంగా ఉంది. The eternity is outside the parameters of time, space and energy. భౌతిక పరిణామాల్లోకి వస్తే ఇవన్నీ పనిచేస్తాయి. ఈ పరిణామాల నుంచి బయటకు వెళ్తే నిత్య పుటల్లో ఆత్మ ప్రపంచంలో ఆల్రెడీ ప్రతి వాగ్దానము అవును ఆమెన్ నెరవేరింది. 2 కొరింథీ 1:20 చూడండి. 2 Corinthians 1:20. ఈరోజు తీసుకున్న వాగ్దానం ఆల్రెడీ దేవుడు నిత్యత్వంలో నెరవేర్చేశాడు. అందుకొరకే ధైర్యంగా యేసుప్రభు అన్నాడు, అబ్రహాము నా దినాన్ని చూసి ఏం చేశాడు? సంతోషించాడు. ఈ సత్యం తెలుసుకుంటే కంగారు పడవు ప్రియ సోదరి సోదరుడా, బాధపడవు. ఎలా ఉంటుందో భవిష్యత్తు అని కంగారు పడవు, బిడియం ఉండదు. వాగ్దానం దేవుడిచ్చాడు, ఏదైనా సరే నెరవేరుస్తానని ధైర్యముతో నువ్వు ముందుకెళ్తావు కృపాసనం యొద్దకి సమయోచిత సహాయం కొరకై. రెండందరం కలిసి చదువుకుందాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై, దే ఆర్ ఆల్రెడీ డన్. ఆల్ ద ప్రామిసెస్ ఆర్ ఆల్రెడీ డన్ ఇన్ ఇటర్నిటీ. నిజంగా ఈ వాగ్దానాలే లేకపోతే ఈరోజు ఈ పరిచర్య జరిగేదే కాదు. వాగ్దానం లేకపోతే ఇంతదాకా దేవుడు నడిపించేవాడే కాదు. ఆ వాగ్దానాలే లేకపోయి ఉంటే ఈరోజు ఈ ఆశీర్వాద వర్షం మన మధ్యలో కుమ్మరించబడేదే కాదు. ఇట్స్ ఆల్రెడీ ఫుల్ఫిల్డ్ ఇన్ ఇటర్నిటీ పాస్ట్. ఆ ధైర్యంతోనే, ఆ విశ్వాసంతోనే అడుగులేస్తూ యోర్దాను నది దాటడానికి దేవుడు కృపను ఇచ్చాడు. ఎందుకు చెప్తున్న మాట అంటే, చాలాసార్లు దేవుని వాగ్దానాలు నెరవేర్చబడకపోయేసరికి, ఆలస్యం అయ్యేసరికి, ఇంకా నెరవేరకపోయేసరికి కుంగిపోయి వాగ్దానాల మీద నీకు విశ్వాసం చల్లారిపోయింది. ఈరోజు దేవుడు మరొకసారి హెచ్చరిక చేస్తున్నాడు, ట్రై టు హ్యావ్ ఫెయిత్ ఇన్ ద ప్రామిసెస్ అండ్ గాడ్స్ ప్రామిసెస్ నెవర్ హ్యావ్ ఎనీ ఎక్స్పైరీ డేట్ ఎట్ ఆల్. దేవుని వాగ్దానికి ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ లేదండి. వాగ్దానం ఇస్తే నెరవేరుస్తాడు దేవుడు ఖచ్చితంగా. ఆల్రెడీ నెరవేరింది, ఇట్స్ ఆల్రెడీ డన్. అది తెలుసుకుంటే ఎంత ధైర్యం ఉంటుందో తెలుసా అండి. యూ కెన్ ఫేస్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో 100 మంది ఒకేసారి న్యూక్లియర్ వెపన్ నీ మీద వేయబోయినా సరే వాగ్దానం పట్టుకున్న వ్యక్తి కలవరపడడు. ఆలోచించండి, ఒకసారి సముద్రం ఈదుతున్నప్పుడు నువ్వు మునిగిపోతున్న పరిస్థితి వచ్చింది, నీకు ఆకస్మికంగా ఒక చెక్క దొరికింది. ఆ చెక్క నువ్వేం చేస్తావు? పర్లే పో అంటావా? ఎంత కష్టమని ఏం చేస్తాను, దాన్ని గట్టి పట్టేసుకుంటావు కదా. ఆ చెక్క నేను ఏం చేస్తుంది? దరికి తీసుకెళ్తాను. వాగ్దానాలు అలాంటివండి. ఈ లోకంలో చల్లారిపోతూ, అనుభవ జ్ఞానం పొందలేక, దేవుని యొక్క మాట మీద నమ్మకం లేక చల్లారిపోయిన వారికి ఈ వాగ్దానం ఏం తెలుసా అండి? ఒక ధైర్యాన్ని ఇచ్చే అతి గొప్ప ఆయుధం. ఈరోజు ధైర్యంతో నువ్వు వెళ్ళాలి దేవుని కృపా సింహాసనాన్ని వద్దకి. భయపడుతూ కాదు, పిరికితనం గల ఆత్మ దేవుడు మనకు ఇవ్వలేదు. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సైకిల్ ఆఫ్ ఫియర్. వాగ్దానాలు పెట్టుకున్న వ్యక్తి ఎవరు? భయపడరు. ఎంతటి సునామీలైనా కళ్ళు మూసుకొని దేవుని మాట నమ్మి వెళ్ళిపోతారు. ఒకటే మాట అన్నాడు దేవుడు పేతురుతోని, తీసుకెళ్ళి వాళ్ళ అటువైపోయి అన్నాడు. పేతురు ఒకటే మాట, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏం దొరకలే, అయినా సరే నీ మాటను బట్టి ఏం చేస్తా? వేస్తా. ఈరోజు ఒక మాట నీ చరిత్రను మారుస్తుంది. అటు విశ్వాసం, అటు నిరీక్షణ దేవుని వాగ్దానం మీద నువ్వు కలిగి ఉండాలి. ఆఖరి మాట చూసుకుందాం. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం. అందరం కలిసి 43, 44. ఆ తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడుమనగా వాడు మెరక యొక్కి పారజూసి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని. బాగా గమనించండి. ఫస్ట్ ఏమీ, నో పాజిటివ్ సైన్. నువ్వు వాగ్దానం తీసుకున్న తర్వాత నీ సంవత్సరంలో ఏం పాజిటివ్ సైన్ ఉండకపోవచ్చు అన్నంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు. రెండవది, 7వ మారు అతడు చూసి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి, నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని. ఇప్పుడు ప్రచండమైన వర్షము వాగ్దానం, కానీ అక్కడ ఉన్నది ఎంత అండి? మేఘం చెయ్యంత. ఫస్ట్ ఏమీ లేదు. సెకండ్ టైం చెయ్యంత. ఇప్పుడు మూడోది, అంతలో చూడండి, ఇమ్మీడియట్గా ఏమీ లేదు, చిన్న చెయ్యి. మూడోది చదువుదాం, 45. అంతలో ఆకాశ మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను,
గనుక ఆహాబు రథమికి ఇశ్రాయేలునకు వెళ్ళిపోయాను. యెహోవా హస్తం ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుపోయి యెజ్రెయేలు గుమ్మమున వద్దకు. లాస్ట్ థింగ్, వాగ్దానం. యూ నీడ్ టు రికగ్నైజ్. కొన్నిసార్లు ఏమీ జరగకుండా ఉంటుంది. నిజంగా ఆయన పరిస్థితిలో ఏం కనిపించింది నీకంటే ఏమీ లేదన్నాడు అక్కడ. రెండవది ఏం కనిపించిందండి? చిన్న మేఘం, చెయ్యంత మేఘం అండి. చెయ్యంత మేఘానికి అంత వర్షం పడుతుంటే ఏమంటారు అంట? మన ఓరియంటేషన్ టు స్పేస్ పోయింది మనోడికంట. ఎందుకు చెప్తున్నాను మాట అంటే, కొన్నిసార్లు నీ వాగ్దాన నెరవేర్పుకు నీకు సుముఖంగా ఏమీ కనిపించకపోవచ్చు. అయినా సరే వెంటనే ఏమంటున్నాడు అంటే ఇమ్మీడియట్గా బయలుదేరిపో అంటున్నాడు. ఏం చెప్తున్నా అంటే, వెన్ హీ రికగ్నైజ్ దట్ దిస్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ అండ్ ప్రామిస్, హీ డింట్ కేర్ ద సైన్స్. గుర్తులు ఏమి కూడా తను పెద్దగా దాన్ని ఆయన ఆ గుర్తులు బట్టి తప్పుడు తీర్మానాలు చేసుకోలేదు, కానీ వాగ్దానాలు బట్టి వెంటనే ఏమన్నాడంటే ఇమీడియట్గా ప్రిపేర్ అయిపోమని చెప్పు. ఆహాబు ఆ వర్షానికి దాటి వెళ్ళలేడు, ఇమీడియట్గా బయలుదేరిపో అని చెప్పాడు. ప్రియ సోదర, నిజంగా వాగ్దానాలు చూసిన వ్యక్తి హీ విల్ ప్లాన్. బాగా గమనించాడు. 7వ మాట ఏం తెలుసా? హీ విల్ ప్లాన్ హిస్ ఫ్యూచర్ నాట్ విత్ ద ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ బట్ విత్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. నిజంగా విశ్వాస వీరుడు దేవుని వాగ్దానాలు ఎలా ఉన్నాయో ఒక మాట చెప్తానండి, అనుభవించిన వాడిగా చెప్తున్నాను. వాగ్దానాలను చదివి విశ్వాసంతో నమ్మి వాగ్దానాల ప్రకారము భవిష్యత్ కార్యాచరణ సిద్ధపడతాడు. ప్రస్తుతం జరుగుతున్న దాన్ని బట్టి కాదండి. నాట్ విత్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్స్, నాట్ విత్ ద పాజిటివ్ ఆర్ నెగిటివ్ సిచ్యువేషన్స్ అరౌండ్. హీ విల్ లుక్ ఎట్ ద ప్రామిసెస్ అండ్ ప్రిపేర్ అకార్డింగ్లీ. బహుశా మనందరూ తెలుసు క్రిస్మస్ 31st ఈ పరిస్థితి ఏంటి అని. చాలామంది అన్నారు ఎవరు రారండి, ఎందుకంటే అన్ని ఆంక్షలు ఉన్నాయి, అన్ని పరిస్థితులు బాగాలేదు, అన్ని నెగిటివ్ సైన్స్ ఎక్కువ ఉన్నాయి పాజిటివ్ కంటే. అలాంటి పరిస్థితుల్లో ప్లాన్ చెయ్యాలి అని ప్రార్థిస్తున్నాడు. ప్రభు ఒకటే మాట అన్నాడు, వాగ్దానాలు బట్టి ప్లాన్ చేయాలి. వాగ్దానాలు బట్టి ప్లాన్ చేశాం కాబట్టే ఈరోజు మనందరం కూర్చొని దేవుని సన్నిధిని అనుభవించగలుగుతున్నాం. లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ వచ్చుంటే మాత్రం పరిస్థితి ఏమేదండి, చేతులు ఎత్తేసేది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఐఎమ్ టెలింగ్ దిస్ వర్డ్ ఈస్ యాజ్ చైల్డ్ ఆఫ్ గాడ్, యాజ్ డాటర్ ఆఫ్ గాడ్, వెన్ గాడ్ గివ్స్ యూ ప్రామిస్, ట్రై టు రికగ్నైజ్ హౌ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ ఈస్ గోయింగ్ టు బీ. వాగ్దానం ఏ దిశలో పోబోతున్నాయో ముందే నువ్వు వాగ్దానాన్ని ఆధారం చేసుకొని సిద్ధపడు. ఎందుకు చెప్తున్నాను మాట అంటే, వాగ్దానం ఆధారం చేసుకొని సిద్ధపడితే చాలాసార్లు ఒక వాగ్దానం దేవుడు పరిచయ విషయంలో అనేక సార్లు నా వ్యక్తిగత జీవితంలో కానీ సంఘ పరిచయ జీవితంలో కానీ ఒక డెసిషన్ తీసుకోవాలి, ఏదైనా చేయాలి, ఏదైనా పరిచయ సిద్ధపడాలి అంటే అప్పటి పరిస్థితులు బాగానే ఉంటాయి. భవిష్యత్తులో వాగ్దానం నెరవేర్పు ఎలా ఉండబోతుందో దాన్ని బట్టి సిద్ధపాటు ఉంటేనే ఆ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడుతున్నప్పుడు నీకు ఎటువంటి కలవరం నీకు ఉండదు. ఎందుకు చెప్తున్నా మాట అంటే, నువ్వు కుడివైపు వెయ్యు అని దేవుడు చెప్పాడు. దేన్ని? వలని. ఇప్పుడు విస్తారమైన చేపలు వల పిగిలిపోయేంత స్థాయిలో అంతగా దీవించబడాలి అంటే ఇప్పుడు వల నీకేలా ఉండాలండి? వల ఏం చేసుకోవాలి? వాగ్దానం దేవుడు చెప్పాడు అనుకోండి, ఏం చెప్పాడు? కుడివైపు అంటే ఎలా ఉంటుంది? విస్తారమైన చేపలు పడబోతున్నాయని వలను ముందు ఏం చేయాలి? ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకోకుండా చెప్పావు ప్రభా చేస్తానులే ప్రభా అంటే అప్పుడు వల ఏమవుతుంది? పిగిలిపోతుంది. పిగిలిపోయిన అర్థం ఏం తెలుసా అండి? చినిగిపోయిందని. చినిగిపోతే మరి చేపలు ఏమవుతాయి? ప్రైజ్ తెలవడానికి పాట పాడుకుంటూ పోతాయి, తిరిగి మళ్ళీ నీళ్ళకి వెళ్ళిపోయినాయి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్, రికగ్నైజ్ అకార్డింగ్ టు ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. అందుకో దైవజనుడు ఒక మాట అన్నాడు, డోంట్ ప్లాన్ యువర్ ఫ్యూచర్ బేస్డ్ అపాన్ యువర్ వ్యాలెట్. నీ పర్సన్ చూసుకొని ప్లాన్ చేయకు నీ ఫ్యూచర్ని, నీ వాగ్దానాలు చూసుకొని ప్లాన్ చేయన్నాడు. అర్థమైన వాళ్ళు చేయొద్దండి, అది అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ఓ మాట చెప్పి నేను ముగించేస్తాను. నిజంగా దేవుని వాగ్దానాలు అనుభవిస్తున్నప్పుడు నీ జీవితంలో ఆ ఎగ్జైట్మెంట్, ఆ సంతోషం, దేవుని యొక్క అనుభవ జ్ఞానం, నేను దేవునిలో ఆనందిస్తున్నాను, దుష్టపు లోకపు దురాశను తప్పించుకొని క్రీస్తు యొక్క సారూప్యంలోకి మార్చబడుతూ ఎంత సంతోషకరంగా నీ జీవితం ఏం కావాలి? మార్చబడాలి. అదే దేవుని యొక్క ఆశ, అదే లైఫ్ టైం యొక్క విజన్, అదే ప్రార్థిస్తూ వచ్చాం. అలాగే
గత నెలంతా కూడా ఎంతో కసరత్తు జరిగిన తర్వాత, ఎంతో ప్రార్థనలు జరిగిన తర్వాత, ఎంతగానో సిద్ధపాటు అన్ని రకాలుగా, నాట్ ఓన్లీ క్యాలెండర్స్, ఈవెన్ పర్సనల్ ప్రామిసెస్, ఏది కూడా టైంపాస్గా చేసిన పరిచర్య కాదండి. ఏదో పోయి బుక్ రూమ్లో కొనేసుకొని తెచ్చుకొని ఇచ్చే క్యాలెండర్లు కానీ ప్రామిసులు కాదు. ఒక్కొక్క దానికి ఒక కన్నీటి ప్రార్థనతో సిద్ధపరిచింది. ఎందుకంటే ప్రతి కుటుంబం ఈ ప్రామిసెస్ ద్వారా ఏం కావాలి? అనుభవ జ్ఞానంలోకి రావాలి. పర్సనల్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద అబండెన్స్ ఆఫ్ లైఫ్. అలా దేవుడు సిద్ధపరిచాడు. వాగ్దానాలు మనము తీసుకోబోతున్నాం. ప్రార్థన పూర్వకంగా నీ వాగ్దానాన్ని బట్టి నువ్వేం చేయాలి? యూ ట్రై టు రికగ్నైజ్ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్. ఎందుకు చెప్తున్నా మాట అంటే, ఓ మాట నా వ్యక్తి జీవితం జరిగిందే నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతూ వచ్చాడో, పరిచర్య కొరకు దేవుడు ఇలా ఏర్పరచుకున్నానని తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడైనా నేను నా ప్రొఫెషనల్ కోర్సులో నేను రాణిస్తూ తారాస్థాయికి వెళ్తున్నప్పుడు కూడా నాకు ఎప్పుడు కూడా మనసులో ఒకటే నన్ను పొడుస్తూ వచ్చేది, నీ సిద్ధపాటు దీనికి ఎంత పెడుతున్నావో దేవుని పరిచర్యకి దానికంటే ఎక్కువ పెట్టాలి. ఎందుకంటే దేవుడిని నేర్పరచుకుందే దానికి. ఆ వాగ్దానం ద్వారా నేను సిద్ధపడుతూ పిచ్చిగా ఆఫర్స్ వస్తే కూడా నేను నిరాకరించడానికి ఒకటే కారణం ఏం తెలుసా అండి? వాగ్దానాలు చూసి నేను ఆ రోజు తీర్మానాలు చేసుకోగలిగాను. ఈరోజు నీకు వాగ్దానం ఇచ్చింది, నువ్వు దేవుని యొక్క కాలింగ్ని, దేవుని యొక్క దర్శనంలో దేవుడు ఏర్పరచుకున్న ఉద్దేశము కొరకు నువ్వు సిద్ధపడడానికే కానీ ఏదో ఎలా పడతాలో లోకంలో నానించడానికి కొరకు దేవుడిని ఏర్పరచుకోలేదన్న సత్యాన్ని గుర్తెరిగి వాగ్దానాలను బట్టి నువ్వు సిద్ధపడ. అందుకొరకే జార్జ్ ముల్లర్ గారు మనందరికీ తెలుసు, కానీ గొప్ప విశ్వాస ఆయన ఈజ్ అ స్టాల్వర్ట్ ఆఫ్ ఫెయిత్. కొన్ని వేల మంది సుమారు, ఐ డోంట్ ఎగ్జాక్ట్ రిమెంబర్ ద నెంబర్స్, కొన్ని లక్షల మంది అనుకుంటాను, వేల మందికి ఆయన అనాథ బిడ్డల్ని పోషిస్తూ వచ్చాడు. అయితే ఆయన చేతిలో ఏమి చిల్లిగవ్వ ఉండేది కాదు. అయితే ఒకరోజు ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ కొరకు తన విశ్వాస స్థాయి చూడండి, వాళ్ళు వచ్చి, ట్రెజరర్ వచ్చి, బ్రదర్ ఏమీ లేదు మన దగ్గర, అసలు ఖర్చు పెట్టడానికి ఏమీ లేదయ్యా, మన పరిస్థితి దివాలా తీసాము, రేపు బ్రేక్ఫాస్ట్ పెట్టడం కూడా లేదు, వేల మంది పిల్లలు ఆకలితో ఉన్నారంటే ఈయన అన్నాడు, వాళ్ళందరికీ ప్లేట్స్ రెడీ చేయండి, అందరికీ గ్లాస్ రెడీ చేయండి, అందరికి కావాల్సిన ఆ యొక్క యుటెన్సిల్స్ అంతా సిద్ధపరచండి అన్నాడు. అనేసరికి వీళ్ళు నవ్వుకొని ఫైనాన్స్ ₹1 లేదు, పైసా లేదు. ఈయన ఏం చెప్తున్నాడు? ప్లాన్ చేసుకోండి అంటే ఏం ప్లానింగ్ అండి అని చెప్పి వాళ్ళు నవ్వుతూ ఉండడం ఆరంభించారు. అందుకో స్క్రీన్లో చూడండి, ఆ జార్జ్ ముల్లర్ గారు ఏమన్నాడు తెలుసా అండి? ఒకటే మాట అన్నాడు, నేను నా పర్సు చూసుకోనో, ఫైనాన్సెస్ చూసుకోనో, బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోనో పిల్లల్ని పోషించడానికి ముందుకు రాలేదు, నేను ఆయన వాగ్దానాలు చూసుకొని ముందుకు వచ్చాను. పోషించే బాధ్యత ఎవరిదండి? దేవుంది, నాది కాదని నమ్ముతుంటే అందరు నవ్వుతున్నారు. ఉదయకాలం 7 గంటలకు వస్తుంది, పిల్లలు ఆకలి అంటాను. 7:15 అవుతుంది, ఆకలి ఏడుస్తున్నారు. పిల్లలు తెలుసు కదా, ప్లేట్లు చేతిలో పెడతారు, ఏం చేస్తారు? ఖాళీగా ఉంటే టపా స్టార్ట్ చేశారు. వాళ్ళని ఏం అనలేని పరిస్థితి, టపా శబ్దాలు చేస్తాం. వెంటనే దైవజనులు జార్జ్ ముల్లర్ గారి దగ్గరికి వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ వచ్చి, బ్రదర్ మీరు రెడీ చేయమన్నారు అని రెడీ చేస్తాం, పిల్లలు ఏం చేస్తున్నారు? చిన్న ఆకలి అంటున్నారు, ఏం చేయాలి? గాడ్ విల్ సప్లై, హీ ప్రామిస్డ్, ఇట్ ఈస్ హిస్ ప్రాబ్లం, చూసుకుంటాడని. మీరు రెడీ చేయండి. ఆకస్మికంగా ఏం జరిగింది తెలుసా అండి? బయట పవర్మని శబ్దం వచ్చిందంట. శబ్దం వచ్చేసరికి భయపడిపోయి అందరూ పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తే ఒక మిల్క్ ట్యాంకర్ అండి కరెక్ట్గా అక్కడికి వచ్చి టైర్ ఏం చేసుకుంది? బ్లాస్ట్ అయ్యి పంచర్ అయిపోయిందండి. పంచర్ అయ్యేసరికి కింద తీర చూస్తే చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు ఆ పాలంతా తీయకపోతే ఆ ట్యాంకర్ని రిపేర్ చేయడం వల్ల కాదు. సో వెంటనే వాళ్ళ తలుపులు తట్టి, అయ్యా దయచేసి మీ కాలు పట్టుకుంటా, ఏం బ్యారెల్స్ ఉంటే బ్యారెల్స్ ఇవ్వండి, ఏముంటే అవి తీసుకురండి, ఈ పాలంతా మీరు ఫ్రీగా తీసుకోండి, మాకు దయచేసి ట్యాంకర్ని ఖాళీ చేయండి. వాళ్ళు తీసుకొచ్చారు, ట్యాంకర్ అంతా నింపుకున్నారు. అదే దాంట్లో బ్రెడ్ కూడా, ఫ్రెష్లీ బేక్డ్ బ్రెడ్ ఒక వ్యక్తి తీసుకొచ్చి సప్లై చేసి, దేవుడు నాతో మాట్లాడుతున్నాను తీసుకొచ్చి పెట్టాడు. ఉదయకాలం వాళ్ళు మంచిగా ఫ్రెష్లీ బేక్డ్ బ్రెడ్ ప్లస్ మిల్క్, అదంతా ఫ్రెష్గా అప్పుడే ఫామ్ నుంచి తీసుకెళ్తా ఉంటే వాళ్ళు తీసుకొని భుజించి తాగుతూ ఉంటే పిల్లల కళ్ళ నుంచి నీళ్లు కారుతూ వచ్చాయి. మనం సేవించే దేవుడు భూమి ఆకాశంలో సృజించిన వాడంటే ఆయనకు పోషించిన ఓ లెక్కన ఒకటే దేవుడు ఒక మాట్లాడు, భూమి ఆకాశంలో ఉన్న సమస్తము నాదే. అంతగా దేవుడు ఆయన సొంత కుమారుణ్ణే మన కొరకు ఏం చేశాడు? ఇచ్చేసిన తర్వాత ఆయనతో పాటు సమస్తము ఇవ్వడా? ఈరోజు అట్టి విశ్వాసంతో లెట్ us ప్లాన్ అవర్ ఫ్యూచర్ అకార్డింగ్ టు ద ప్రామిసెస్, నాట్ అకార్డింగ్ టు ద
ఎవిడెన్సెస్. పరిస్థితులు బట్టో వెలిచూపును బట్టో దయచేసి ఫ్యూచర్ ప్లాన్ చేయకండి. వాగ్దానాలు బట్టి ప్లాన్ చేసుకోండి. ఎట్లాంటి పరిస్థితి అయినా ధైర్యంగా ఎదుర్కొంటాం. 2022 ఎటువంటి పరిస్థితి అయినా సరే మనకు చాలిన దేవుడు ఉన్నాడు. 7 రకాలుగా సిద్ధపడదాం. సంతోషంగా దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఈ సంవత్సరం నిజంగా ఆశీర్వాద సంవత్సరంగా ఉండునుగాక.